దేవుని వాక్యంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 వచనం ఒక్కసారి చూడండి. 19వ వచనం చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ నన్ను మా అందరినీ ఇక్కడ సమకూర్చారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఇప్పటి వరకు జరిగించిన క్రమమంతటిని మీరు చూసి ఉన్నారు తండ్రి. ఇదిగో ఇప్పుడు ఇక నీ మాటలు వినటానికి మిగుల ఆశగలవారమై ఉన్నాము. మాతో మా అందరితో మాట్లాడండి తండ్రి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. వాటి క్రియలు ఆగడాలు యేసు నామములో బంధిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించరు. పరిశుద్ధాత్మ కార్యము జరిగించు తండ్రి. నీ సన్నిధి ఇక్కడ ప్రత్యక్షపరచు. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు. నీ సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డను వాడుకో తండ్రి. నీ బిడ్డకు పాఠాన్ని నేర్పు. నీ పిల్లలందరికీ పాఠాన్ని నేర్పు. విశ్వాస సహితమైన ప్రార్థన జవాబు పొంది తీరుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభు, కనికరించుమని. అందరితో మాట్లాడు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నాకు కనబడు, అందరికీ కనబడు ప్రభు. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన విని జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రాలు చెప్దామా గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం బహుశా మీలో కొంతమంది చదివి ఉండొచ్చు, కొంతమంది చదవకపోయి ఉండవచ్చు. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. అప్పుడు మీకు ఏ నీతి నియమాలు లేవు, ఏ కట్టడలు లేవు, ఏ అదుపాజ్ఞలు లేవు. మీ ఇష్టం వచ్చినట్టు బతికేశారు. వాటి వల్ల మీకు ఏం ఫలం కలిగింది? మీరు లోకానుసారులై ఉన్నప్పుడు అనీతికి, అక్రమానికి, అపవిత్రతకు మీ అవయవాలను దాసత్వానికి అప్పగించినప్పుడు నీతి విషయంలో నిర్బంధం లేకుండా ఎట్లా పడితే అట్లా చేసేశారు. ఆ క్రియల వలన మీకేం ఫలం కలిగింది? వాటిని గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. నేనేంటి అప్పుడు అలా చేశానేంటి, నేనేంది అలా ప్రవర్తించానేంది, మరి ఉచ్చనీచాలు మరిచి ప్రవర్తించానేంటి, ఇలా చేశానేంటి అని ఆ గతకాలపు పాపాలకు జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ తప్పులు గుర్తొచ్చినప్పుడు సిగ్గు కలిగింది.
అవునా కాదా? ఏది మన గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, నీతి విషయమే నిర్బంధం లేకుండా ఎట్లా పడితే అట్లా బ్రతికినప్పుడు, మనం చేసిన క్రియలను గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గు కలిగింది అని. ఆ క్రియల వలన మీకేం కలిగింది? సిగ్గే కదా. వాటి అంతము మరణమే. ఒకవేళ అందులోనే మీరు కొనసాగినట్లయితే నరకపాత్రులే, నశించి ఉండవలసి ఉండేది. కానీ మీరు బయటకు వచ్చారు. చెప్తున్నాడు ఆ మాట. అయినను ఇప్పుడు 22వ వచనం, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున ఇప్పుడేమయ్యారు? ఆ పాపము నుండి విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. ఒకనాడు శరీరేచ్ఛలకు, లోక సంబంధమైన అపవిత్రతకు, అక్రమానికి దాసులమై ఉన్న మనం నిర్దోషము, నిష్కళంకము అయినటువంటి యేసు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడ్డాం. ఆ పాపము నుండి విడుదల పొందాం. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమయ్యాం. కాబట్టి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అన్నాడు. అంటే అంతకుముందు చేసిన ప్రాచీన క్రియల ఫలం ఏంటంటే నిత్య మరణం, అంటే రెండవ మరణం, అంటే నరకం. అయితే ఆ స్థితి నుండి దేవుడు మిమ్మల్ని విమోచించాడు తన నిష్కళంకమైన రక్తము చేత. ఇప్పుడు మీరు దేవునికి దాసులు, దేవునికి దాసురా అంటూ. కాబట్టి ఇప్పుడు మీకు పరిశుద్ధత కలుగుటయే ఫలము. చెట్టు జాతి మారిపోయింది, చెట్టు జాతి మారింది. ఏం చేశాడో తెలుసా? మనల్ని ప్రాచీన స్వభావం అనే కొమ్మ నుండి కట్ చేసి యేసుక్రీస్తు అనే ద్రాక్షావల్లిలో మనల్ని అంటుకట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్లకు అంటుకట్టడం ఎప్పుడన్నా చూసారా మీరు? చూసారా? మీరు మార్కెట్లోకి వెళ్తే, చెట్లు అమ్మే దగ్గరికి వెళ్తే, చిన్న చిన్న చెట్లకు కూడా కాయలు కాస్తుంటాయి. ఆ చెట్టు ఇంతే ఉంటుంది, దానికి పండ్లు ఉంటాయి. అరే ఇంత చిన్న చెట్టు కాయలు ఎట్ట కాసిందని తీసుకెళ్ళి ఎగబడి మనం కొనుక్కొని తీసుకొచ్చి నాటుతాం. అది అంటుగట్టిన చెట్టు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ పూత పిందె దశలో ఉన్న ఒక చెట్టు కొమ్మను కట్ చేసి చిన్న మొక్కకి దాన్ని అంటుకడతాడు. కొద్ది కాలం తర్వాత అంటుకట్టే విధానం కూడా బాగుంటుంది. క్రాస్గా కట్ చేస్తాడు. ఈ కొమ్మని ఇటు, ఈ కాండం దగ్గర నుంచి వచ్చే కొమ్మని, ఈ చెట్టు కొమ్మని, అక్కడ తుంచుకొచ్చినటువంటి ఆ కొమ్మని రెండింటిని క్రాస్గా కట్ చేసి ఒకదానికి ఒకటి అట్లా లింక్ చేసి ఈ పాలిథిన్ కవర్ లాంటిది ప్లాస్టర్ వేసేస్తాడు, గాలి చొరబడకుండా. కొద్ది రోజుల తర్వాత మీరు గమనిస్తే ఆ వేరే చెట్టు కొమ్మ ఈ చెట్టు కాండం నుండి వచ్చిన కొమ్మతో లింక్ అయిపోయి అతుక్కుపోయి దాని చుట్టూ బెరడు వచ్చేస్తూ ఉంటుంది. చివరికి మనకి అసలు ఎట్లా ఉంటుందంటే ఈ చెట్టుకు పుట్టిన కొమ్మలాగానే ఉంటుంది. సారం కూడా మారిపోయింది. ఆ కొమ్మకి ఈ చెట్టు సారం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంతకుముందు మనం ఆదాము సంబంధమైనటువంటి క్రమములో ఆ చెట్టుకు పుట్టిన కొమ్మలం. మనం ఆ కొమ్మల్ని కట్ చేసి యేసుక్రీస్తు అను ద్రాక్షావల్లికి మనల్ని అంటుకట్టాడు. ఇక ఇప్పుడు ఉత్పత్తి అయ్యే సారం, జీవం అన్నీ కూడా ఆయన నుండే ఉత్పత్తి అవుతాయి మనకి. దేవుడు మంచి వ్యవసాయకుడు. పెద్ద ఆయన పాట పాడాడు దీని మీద. ఇందాక పాడినట్టున్నారు, అది ఇందాకే పాడారు మీరు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో
నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి మహిమ అందులో ఉంది ఈ సన్నివేశం. ఒకప్పుడు మన చెట్టు వేరు, మనలో ఉత్పత్తి అయిన సారం వేరు, మన వ్యవహారం అంతా వేరు. దాని అంతము నిత్య మరణానికి దారితీసే ప్రమాదకర స్థితిలో మనం ఉంటే, పాపం చేసి పాపానికి దాసులమై ఉంటే, దైవకుమారుడు మన నిమిత్తమై ప్రాయశ్చిత యజ్ఞం జరిగించి తన ప్రాణమును ధారపోసి ఆ పాపము నుండి మనల్ని విమోచించాడు, విడిపించి తన అద్వితీయ కుమారునికి మనల్ని అంటుకట్టేశాడు. ఇక ఇప్పుడు మనలో స్రవిస్తున్నదంతా, ప్రవహిస్తున్నదంతా దేవుని జీవం. కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టుగా చెట్టు మారిపోయింది ఇప్పుడు, కాబట్టి దాని ఫలము కూడా మారాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత చెట్టుకున్నప్పుడు ఆ పాతకాయలు కాశావు, వాటిని గురించి నువ్వు రెండు పొందావు. ఒకటి, నిత్య మరణానికి రెడీ అయ్యావు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే సిగ్గు కలుగుతుంది. చేసేస్తావు, పటాపటా చేసేస్తావు. తర్వాత వాటిని గురించి ఆలోచించుకొని సిగ్గుపడతా ఉంటావు. నేనేంది ఇలా తయారయ్యానేంది, నేనేంది ఇలా చేసానేంది, చీ అనుకుంటా. వాటిని గుర్తు చేసుకొని ఎవరికి చెప్పుకోవు. బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని లోపలే నువ్వే సిగ్గుపడతా ఉంటావు. అయితే ఇప్పుడు చెట్టు మారింది. అక్కడి నుంచి నిన్ను కట్ చేసి తీసుకొచ్చి యేసయ్యలో కలిపి ఇప్పుడు దేవుని జీవం నీ లోపలికి వస్తుంది కనుక ఇక నీవు కాయాల్సిన పండేంటో తెలుసా, ఫలం ఏంటో తెలుసా? పరిశుద్ధత అన్నాడు. దేవుని చేత విమోచింపబడి, చూడండి, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. రైట్. ఇంతకిప్పుడు నువ్వు మాకేం చెప్పాలనుకుంటున్నావు అనేది ఒక ప్రశ్న. ఏం చెప్పాలనుకుంటున్నానో దాదాపు ఇప్పటికే మీకు కొంచెం అర్థమై ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం చెప్తా వినండి. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దాసునిగా సృష్టించలేదు, ఏలికగా, పరిపాలకునిగా, రాజుగా సృష్టించాడు. నియమించినప్పుడు కూడా ఆయన ఒక రాజుగానే నియమించాడు. నేను చెప్పానా ఈ మాట? ఆది కాండంలో చెప్పాడు. ఆది కాండము ఒక్కసారి మీరు బైబిల్ తీయండి. 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేస్తాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. సమస్తమును ఏలుదురు. ఆశీర్వదించినప్పుడు కూడా ఏమని ఆశీర్వదించాడు? కింద ఉంటుంది చదువు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళ విషయమే ఆలోచన కూడా కలిగి ఉన్నాడు. మనుషుల విషయంలో దేవునికి ఉన్న ఆలోచన ఏమిటంటే, మనము ఏలేవారమై ఉండాలి కానీ ఏలబడే దాసుల్లాగా ఉండకూడదు అనేది అసలు ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక. కానీ ఏం జరిగింది? కొద్ది కాలమే అలా నడిచింది. తర్వాత మరి నిజంగా వీళ్ళు ఏలికల్లాగున్నారా, ఏలబడే దాసుల్లాగున్నారా టెస్ట్ చేసుకోవాలి కదా. అందుకని శత్రువుని అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ఉన్న ప్రదేశంలోకి శత్రువు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇచ్చాడు. శత్రువు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు దాసులుగా నిరూపణ అయిపోయింది. ఏలలేదు, శాసించే శాసనకర్తల్లాగా లేరు, కానీ అవతలి వాడి దురాలోచనకు లోబడి
ఏలబడే స్థితికి, అంటే దాసత్వంలోకి వెళ్ళిపోయారు. అసలు దేవుని ప్లాన్లో ఏలాలని ఉంది, కానీ మనిషి ఎట్టయిపోయాడంటే దాసుడైపోయాడు. తన్ను తాను బానిసగా అప్పగించేసుకున్నాడు. ఎవరికి? శత్రువైన సాతానుకి. ఇప్పుడు మళ్ళా దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడి బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి ఆయన రక్తము చేత మనల్ని విమోచించి ఆ బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి, హలో స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, పక్కన వాళ్ళ మోకాలు ఒకసారి చూసుకోండి, సరిగా చూడండి, పక్కన చూడండి, మోకాలు చూడండి, అందరు మోకాలు ఒకరు చూసుకోండి. మొదట రాజుగా చేస్తే బానిసయ్యాడు. అందుకని ఇప్పుడు మళ్ళా దేవుడు జోక్యం చేసుకుని మళ్ళా ఆయన రక్తము చేత విమోచించి ఇప్పుడు మళ్ళా నువ్వు రాజువి అంటాడు ఆయన. అంతకుముందు నువ్వు ఏలాలనుకున్నాను, బానిస అయిపోయావు నాయనా, ఇప్పుడు మళ్ళా నిన్ను విమోచిస్తున్నాను, ఇప్పుడైనా ఇక నుంచైనా నువ్వు రాజుగా ఉండు, రాణిగా ఉండు, సమస్తమును లోబరుచుకో, సమస్తమును నువ్వు ఏలు, దేని చేత ఏలబడవద్దు అని చెప్పి లైన్లో దించాడు. ఇప్పుడు మళ్ళా ఆనాడు నువ్వు ఏలాలి అని చెప్పిన దేవుడు శత్రువును అనుమతించినట్టే ఈనాడు కూడా నువ్వు ఏలాలి అని నిన్ను విమోచించిన ప్రభు, నువ్వు ఏలాలి అని చెప్పిన అదే ప్రభు నీ జీవితంలోనికి శత్రువుని అనుమతిస్తున్నాడు. నువ్వు ఏల్తావా, ఏలబడతావా? నువ్వు ఇకనన్నా అధికారాన్ని చెలాయిస్తావా, లేకపోతే మళ్ళా ఆ ప్రాచీన ఆదాము సంబంధమైన వ్యవహారంతో మళ్ళా దాసత్వానికే లోబడతావా? తేల్చుకోవాలి. నీ రంగేదో ఎక్కడే తేల్చుకోవాలి. అప్పుడంటే ఆదాముకి సరే దేవుని యొక్క అధికారమే లభించింది, శక్తి లేదనుకుందాం, ఏదో తొందరపాటు జరిగింది అనుకుందాం. ఈరోజు మనం దాసులము కాకుండా ఉండడానికి కావలసిన అనుకూలమైన వనరులన్నీ ఏర్పరిచి మరి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనకి జీవవాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా నడవాలో, ఎలా నడవద్దో, ఏది చేయాలో, ఏది చేయొద్దో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడొద్దో, ఏ ఘట్టంలో ఎలా స్పందించాలో, ఎలా స్పందించకూడదో ఎప్పటికప్పుడు నీ నడత మొత్తం సరిచూసుకోవడానికి, నువ్వు రైట్గా ఉన్నావో లేదో జాగ్రత్త పడటానికి ఈ మధ్య రూట్ మ్యాప్స్ వచ్చినాయి. రూట్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అంటే రూట్ మ్యాపేగా, దారి చూపించేదేగా, దారి చూపిస్తుంది అది. ఏమాత్రం మనం బ్యాలెన్స్ మిస్ అయ్యామా, ఏమరపాటుకున్నామా, ఒక రూట్ పోవాల్సింది ఇంకో రూట్ పోతాం. దాని ప్రకారం పోతే మనం గమ్యస్థానానికి చేరుతాం. అట్లాగా మనకు ఒక మ్యాప్ అన్నమాట ఇది. పరిశుద్ధ గ్రంథం మన నడతను సరిచూసుకొని జాగ్రత్తగా నడవటానికి ఒక మ్యాప్ ఇచ్చేశాడు. అన్నీ రాయబడ్డాయి. సామెతల గ్రంథం చదివితే సమాజంలో బంధువులతో, ఇరుగు పొరుగులతో, స్త్రీలతో, పురుషులతో, యవ్వనులు, యవ్వన స్త్రీలు, వృద్ధులు, మధ్య వయస్కులు, బాలురు అందరికీ పాఠాలు ఇచ్చాడు సామెతల గ్రంథంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు. సామెతలు, ప్రసంగిలో అన్నీ దొరుకుతాయి. అందులో ఎవరితో ఎలా మసలుకోవాలో ఉంటుంది. మాటి మాటికి నీ సహోదరుని ఇంటికి పోకుము, అతడు మనసులో ఇబ్బంది పడతాడేమో, మాటి మాటికి వెళ్ళొద్దు, జాగ్రత్త, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో అంటాడు. అంటే చిన్న చిన్న విషయాలతో సహా గ్రంథంలో గ్రంథస్థం చేయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధనలో కొన్ని పాఠాలు, క్రొత్త నిబంధనలో కొన్ని పాఠాలు వెరసి మన బ్రతుకంతటికి సరిపోయే పాఠమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది.
ఇదొకటి మనకు సౌకర్యం. మనం ఏలటానికి ఎవరు మనల్ని ఏలకుండా, ఏ పాపము మనల్ని ఏలకుండా, ఏ దయ్యము మనల్ని ఏలకుండా మనము ఏలికలముగా ఉండి ఏలటానికి కావలసిన దేవుడిచ్చిన సౌకర్యాల్లో ఒకటి తన వాక్యము. రెండవది, ఈ వాక్యాన్ని ఆయా సందర్భాల్లో మనకు గుర్తు చేసి మనల్ని కంట్రోల్ చేయడానికి సాక్షాత్తు దేవుని పరిశుద్ధాత్మయే మన కోసం దిగి వచ్చాడు. ఆయన ఇప్పుడు మనలో నివాసం ఉంటున్నాడు. సాక్షాత్తు దేవుని ఆత్మ తానే దిగి వచ్చి మనలో మనతో ఉన్నాడు. యేసయ్యే చెప్పాడు, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. లోకము ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీలో నివసించును, మీతో కూడా ఉండును, మీలో నివసించును అన్నాడు. మనకిచ్చిన రెండవ సౌకర్యం ఏంటంటే పరిశుద్ధాత్మ. గట్టిగా ఒకసారి మీరు పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇంకా కరోనా డెవలప్ కాలేదు, అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రాదని నా నమ్మకం. వచ్చినా అది పోయిద్దిలే, ఇబ్బంది లేదు. వందనాలు చెప్పండి, చెప్పండి, సరిగా చూడండి, మొఖాలు చూడండి, పక్కన మొఖాలు చూసి వందనాలు చెప్పి, నీకు వందనాలమ్మా చెప్పు, నీకు వందనాలమ్మ వాక్యం వినని చెప్పు. నువ్వు కూడా చెప్పు, నీకు వందనాలయ్యా వాక్యం వినని చెప్పు. ఏం లేదు పాపం, చాలా ఆశ ఉంటుంది వాక్యం వినాలని, కానీ కొంతమందికి ఈ మఠాసనం వేసుకొని కూర్చుంటే ఏందో అటు పక్క నుంచి తగిలే చల్లగాలికి, జోలపాట్లాగా ఉండే నా మాటలకి కునుగుపాటు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొంతమంది ఉజ్జీవ ప్రసంగం చేస్తారు. ఇక ఉజ్జీవ ప్రసంగంలో కూర్చుంటే పొరపాటును కూడా నిద్ర రాదు. ఎందుకంటే పెద్ద పెద్దగా అరిసి కేకలేస్తూ ఉంటాడు కాబట్టి పొరపాటును కూడా నిద్ర రాదు. చేయమంటారా నన్ను ఉజ్జీవ ప్రసంగం చేయమంటారా? చుట్టూ లౌడ్ స్పీకర్లు ఉన్నాయి, చెవుల నుంచి రకతాలు వస్తాయి, జాగ్రత్త. ఉజ్జీవ ప్రసంగం చేయమంటారా, మామూలుగా చెప్పమంటారా? మర్యాదగా జాగ్రత్తగా వినండి, లేకపోతే ఇక పెద్ద పెద్ద కేకలేసి మీ చెవుల్లో ఇంకెవడేం చెప్పి నేను పడదు. కూటం అయిపోయినాక బయటికి పోయి ఎవరు లేదని చెబుతున్నా ఏంది అనాల్సి వచ్చింది. ఇప్పుడు మనకి దేవుడు సౌకర్యాలు ఇచ్చాడు, తన వాక్యం ఇచ్చాడు. రెండవది పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మూడవది సంఘ క్రమాన్ని ఏర్పరిచాడు. అటు పరిశుద్ధాత్మ చేత, వాక్యము చేత, మూడవది ఆత్మ సంబంధులైన దైవ జనుల చేత నిన్ను ఎప్పటికప్పుడు భద్రం చేయటానికి మూడవ అవకాశం ఇచ్చాడు. నాలుగవది ఆత్మీయులైన పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు. వాక్యం ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, దైవ జనులను ఈవిగా ఇచ్చాడు. నాలుగవది సహవాసానికి సంఘమును నీకు అనుగ్రహించాడు. ఆనాడు ఇవన్నీ ఆనాడు ఆదాముకు లేవు. ఎందుకు లేవంటే ఆజ్ఞ ఒకటే ఇచ్చాడు, ఆజ్ఞ ఒక్కటే, అన్నీ చెయ్యి, తోట చెట్లు అన్నీ తిను, ఒక్కటి మాత్రం తినొద్దు, ఒక్కటే ఆజ్ఞ. స్తోత్రం. ఈరోజు ఆజ్ఞలు పెరిగినాయి, చాలా విషయాల్లో మనం కంట్రోల్ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఆజ్ఞలను పెంచిన దేవుడు, హద్దులు ఏర్పరిచిన దేవుడు, వాటిల్లో మనం ఉండటానికి కావలసిన వనరులను కూడా ఏర్పరిచి మనల్ని జాగ్రత్త పడమని హెచ్చరించాడు. న్యాయమేగా, ఆయన అన్యాయస్తుడు కాదు. మోయశక్యం కాని బరువు ఆయన మన మీద పెట్టాడు. సాధ్యమైతేనే ఏదన్నా చెప్తాడు, కానీ అసాధ్యమైన మన నెత్తినేసి రుద్దటానికి దేవుడు ఇష్టపడతాడా? ఇప్పుడు నీ పసిబిడ్డను పట్టుకొని ఒక 50 కేజీలు వాడిని ఎత్తిన పెడతావా? నువ్వే మోయలేని 70 కేజీలు వాడిని ఎత్తిన పెడతావా? ఒకవేళ వాడు మోస్తానమ్మా అని బరువు అడిగితే, వాడు 20 కేజీలు మోయగలిగే శక్తి ఉన్నవాడైనా నువ్వు 5 కేజీలే పెడతావు, 15 కేజీలు పెట్టవు. అమ్మా 20 కేజీలు మోస్తా పెట్టమ్మంటే 7 సేవలే పోరా, అంతవరకు చాలు కానీ అంట. అవునా? లేకపోతే 20 మోసేవాడికి 70 కేజీలు పెడతావా? సో ఏవైనా కొన్ని హద్దులు దేవుడు చెప్పాడు, కొన్ని కండిషన్స్ దేవుడు చెప్పాడు, కొన్ని విషయాలు వద్దన్నాడు. అంటే సాధ్యమైతే అన్నాడా, అసాధ్యమైతే అన్నాడా? అది సాధ్యమే.
దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఇంతకు మనల్ని ఎలా చేశాడు? పాట పాడాంగండి ఇప్పుడే, ఎగబడి రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఇప్పుడు పాయింట్కి వస్తా, జాగ్రత్తగా వినండి. దేవుడు నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉండొద్దు, నువ్వు ఏలికగా ఉండు, రాజుగా ఉండు, రాణిగా ఉండు. అయితే నువ్వు దాసత్వం చేయాలంటే ఒకే ఒక్కడికి చేయాలి, అది నాకే అని చెప్పాడు. అంతే. ఏలితే నేనే ఏలాలి నిన్ను. నువ్వు సామంత రాజు అనుకో, నేను చక్రవర్తిని. మళ్ళీ పాట, కృపా సత్య సంపూర్ణుడా. అది ఆహా, చక్రవర్తి అంటే ఏం తెలుసా? చక్రవర్తి అంటే ఏం తెలుసా? కొంతమందికి చక్రవర్తి అని పేరు పెట్టుకుంటారు కానీ కనీసం తను కంట్రోల్ చేసుకోవడం కూడా తెలియదు. చక్రవర్తి అంటే రాజులకు రాజు. సామంత రాజులు ఉంటారు, వాళ్ళందరి మీద అధిపతి. తెలుసా? చక్రవర్తి అంటే అది. మన కళ్యాణ్ కూడా కళ్యాణ చక్రవర్తి కదా పేరు. ఏడున్నాడు ఎంతకు ఆ చక్రవర్తి? స్థలం దగ్గరికి. ఓకే, చక్రవర్తి అంటే అది. ఇప్పుడు యేసయ్య చక్రవర్తి, మనందరం సామంత రాజులం. మీరు ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా రేపు 1000 ఏళ్ల నీతి పాలనలో జరిగేది అదే. చక్రవర్తి యెరూషలేములో కూర్చుంటాడు సింహాసనం మీద. మన ప్రాంతాలన్నిటా సామంత రాజుల్లాగా మనం కూడా ఏలబోతున్నాం. ఈ దరిద్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏలేది ఖాయం. భూమండలం మొత్తాన్ని 1000 ఏండ్లు ఏళ్తాడు యేసయ్య. సాక్షాత్తు యేసయ్యే, నజరేయుడగు యేసే యెరూషలేమును కేంద్రంగా చేసుకొని అక్కడ సింహాసనాన్ని స్థాపించి 1000 years 1000 సంవత్సరాలు యేసు లోకాన్ని ఏళ్తాడు. ఏలినప్పుడు ఆయనతో కలిసి సామంత రాజులుగా మనం కూడా పరిపాలనలో ఉంటాం. అప్పుడు ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు అన్న. అప్పుడు ఈ షెడ్ ఉంటుంది, అట్నే ఉంటుంది అంటే ఏమో మారిపోయిన ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎన్నో కట్టడాలు వచ్చినాయి, ఎన్నోకప్పుడు పొలాలు తోటలు అవన్నీ. ఇప్పుడు మారిపోలా, ప్లేస్ అయితే కన్ఫామ్. ఇంకా 1000 ఏండ్ల వరకు ఉంటుంది భూమి ఇలానే. చాలామంది న్యూస్లు చెప్తారు భూ వినాశనం, భూ విలయం, భూ అట్ట, భూ ఇట్ట అని. ఏముండదు, భూమికి ఏం కాదు. 1000 years 1000 సంవత్సరాలు. ఇంకా ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే 2100 లోపు, ఖచ్చితంగా 2100 లోపు ఆయన రెండవ రాకడ జరిగిద్ది. 100 లోపు, ఫలానా డేటు, ఫలానా తారీఖు, ఫలానా సమయం అని చెప్పబడదు, కానీ 2100 లోపే యేసు రాకడ కన్ఫామ్. ఇప్పుడు 2022 అంటే ఇంకెంత లెంత్ ఉందో చూసుకోండి, చాలా దగ్గరికి. అది కూడా 2100 అంటే అలా ఇంకా 22 అంటే ఇంకా మనకు దగ్గరగా 78 ఏళ్ళు ఉంది కదా. 78 ఏళ్ళు అంటే 78 ఏళ్ళు ఉంది అనుకోవాకండి. ఒక 50 అయి ఉండొచ్చు, 40 అయి ఉండొచ్చు. మొన్న కరోనా వచ్చి మొత్తం గందరగోళం చేయాల. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏంది ప్రపంచం అంతా స్తంభించడానికి? కరోనా వచ్చి అందరిని ఇళ్లలో కూర్చోబెట్టి ఈ ఇంటి వాకిళ్ళకి కంపలు కొట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ఏంది?
బజార్లో కంప కొట్టుకున్నారు, ఇళ్ళకు కంప కొట్టారు. ఎవరికన్నా కరోనా వచ్చిందంటే వాడు ఇంటి చుట్టూ కంపేశారు, ముళ్ళ కంప. జస్ట్ ఒక ట్రైల్ అన్నమాట. ఎన్ని సంవత్సరాలు కావాలి ప్రపంచం తల్లక్రిందులు కావాలంటే? దేవునికి ఒక్క రోజు చాలదు. మీరు గమనించండి, ఇప్పుడు ప్రపంచ స్థితి గమనించండి. శ్రీలంక బతుకు చూడండి. కరువు అంటే వరదలు వచ్చి అతివృష్టి వల్ల కరువు వచ్చింది, లేదా అనావృష్టి వల్ల కరువు వచ్చిందని సహజంగా మనం అనుకుంటాం. ఆర్థిక మాంద్యం వల్ల కూడా ఘోరమైన కరువు వచ్చిందని శ్రీలంకను చూసినాక పాఠం అర్థమైంది. అంతకుముందు కూడా కొన్ని జరిగినాయి అలాంటి. కేజీ రైస్ 500 అంటే చూడండి, లీటర్ పెట్రోల్ 300 అయినా లేదు, విద్యుత్ లేదు, జనాలు రోడ్ల మీదకి వచ్చి బీతావాహ పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొకటి చెప్పనా, ఇంకా ఒక కొలికి రాలా అది. ఎన్ని దేశాలు కలిసి ఏకమై ఆదుకోవడానికి ట్రై చేసినా కొంతవరకే వచ్చింది, కానీ పూర్తిగా అది కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకు? బాగానే ఉంది కదా. శ్రీలంకకి ఏమైంది? యుద్ధం ఏమన్నా వచ్చిందా? రాలా. వరదలు ఏమన్నా వచ్చాయా? రాలా. లేకపోతే అసలు వర్షాలు పడకుండా ఏమన్నా 4-5 ఏళ్ళు ఆగిపోయిందా? లేదు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది అంటే అప్పులు చేసుకున్నారు. కరోనా దెబ్బకి వాళ్ళకు ఉండే సహజ వనరులు అంటే టూరిజం ఏదైతే ఉందో వాళ్ళకి డబ్బు ఇచ్చేది అదంతా ఎఫెక్ట్ అయిపోయింది. ఏ ప్రక్క నుంచి రూపాయి వచ్చే ఆదాయం లేదు, అప్పు ఎక్కువైపోయినాయి, వడ్డీలు అయిపోతున్నాయి. ఒక ఫ్యామిలీ టైప్ ఏనండి ఒక రాజ్యం. ఇప్పుడు మన మీద కూడా తలకింతని అప్పు ఉంది, తెలుసా మీకు? మన అందరి మీద, పుట్టే బిడ్డ కడుపులో ఉన్నోడి మీద కూడా కొంత అప్పుతోనే పుడుతున్నాడు. ఇప్పుడు మన బిడ్డ, పుట్టే బిడ్డ కూడా అప్పుతోనే పుడుతున్నాడు. వాడు ఎట్లా అయిపోయింది మన అంటే, అప్పు లేని వారు అన్యులు, అప్పున్న వారే ధన్యులు అన్నట్టుగా అయిపోయింది మన బతుకు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. పరిస్థితులు మారితే మన బతుకులు అంతే. కాబట్టి ఉక్రెయిన్ గతి చూడాలి. ఉక్రెయిన్ పరిస్థితి చూడండి మీరు. మొన్నటి దాకా 2 నెలల క్రితం వరకు అద్భుతం. ఉక్రెయిన్ చిన్న దేశం, అందమైన దేశం, అన్నీ కలిగిన దేశం. కానీ ఈరోజు చూడండి, అది మళ్ళా నార్మల్ కండిషన్లోకి రావడానికి కనీసం 30 ఏళ్ల పైచిలుకు కాలం పట్టిద్ది అంటున్నారు. ఈలోపు ఆయన రాకడ కూడా వచ్చే అవకాశం ఉంది. అంత ఘోరంగా ఎఫెక్ట్ అయిపోయింది. చాలామంది ప్రాణాలు పోయినాయి. ఊహించారా వాళ్ళు సడన్గా మనకి గతి పట్టిద్దని? ఊహించలా. కాబట్టి రారాజు యేసు రాకడకు ముందు చెప్పిన సంభవాలు నెరవేరడానికి మొదలు పెడితే ఫట్ 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 అంతా ఒక 5-10 ఏళ్ళు అయిపోద్ది. అన్నీ జరుగుతాయి. కాబట్టి అది ఎలాగైనా ముంచుకొచ్చేసేయచ్చు. అంతా కలిపి ఒక 30 సంవత్సరం, 30 నుంచి 40 ఏళ్లలో. ఆ తర్వాత యేసు రాకడైన తర్వాత సంఘంతో కలిసి మళ్ళా యేసు భూమి మీద పరిపాలన మొదలు పెడితే, ఆయన యెరూషలేము సింహాసనం ఎక్కితే అది మధ్య భాగం తెలుసు కదా మీకు, మహారాజ పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, దేవుని తోడని ఒట్టు పెట్టవద్దు, యెరూషలేము తోడని ఒట్టు పెట్టవద్దని చెబుతూ అది మహారాజ పట్టణం అన్నాడు. మహారాజు పట్టణం అంటే ఏ రాజో తెలుసా? రాజాది రాజు యేసే కూర్చోబోతున్న పట్టణం అది. గట్టిగా, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, సర్వలోకానికి చక్రవర్తి. ఇక అప్పుడు ఆయనతో కలిసి మనం కూడా పరిపాలించే అద్భుతమైన ఘట్టం ఉంది. కొంతమంది అంటారు, ఏం పరిపాలన, ఏం అప్పుల్లోంచి ఎట్ట బయటపడాలో ఏం అర్థం కాక సత్తంటే ఏందో పరిపాలన అంటారు, రాజులు అంటారా, ఏందో చెబుతున్నాడు రంగప్పలంట. నేను చెబుతున్నా, ఇప్పుడు నీకు అప్పులు, తిప్పులు, నొప్పులు, బాధలు ఎన్నన్నా ఉన్నాయి. అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఒకవేళ ఏమీ లేకపోయినా ఈ దేహం అయితే మార్పు చెందాల్సిందే. అది మరణం ద్వారా కానీ మహిమ ద్వారా కానీ మార్పు చెందాల్సిందే. మహిమ దేహం ధరించాల్సిందే. దేవుడు చెప్పినటువంటి క్రమంలోనికి రావాల్సిందే. కాబట్టి ఆ నిరీక్షణ మీకు ఇస్తున్నా, భవిష్యత్తు నిరీక్షణ. మనము ఏలాలి, బానిసలుగా ఉండటం దైవచిత్తం కాదు.
దాసులుగా ఉండటం దైవ చిత్తం కాదు. పోరాడాల్సిందే, ఎదురు తిరగాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. రాజును గమనించండి మీరు, పొరపాటును కూడా వాడు లోబట్టడానికి ఇష్టపడ్డాడు. ఏ అవకాశం దక్కినా దాన్ని ఉపయోగించుకొని ప్రత్యర్థిని మట్టుబెట్టే ఆలోచనలోనే ఉంటాడు, కానీ తనంతటా తానుగా లొంగిపోయి రాజు పట్టడానికి ఏ రాజు ఇష్టపడ్డాడు. అది ఉండాలి మీకు, ఆ సైకాలజీ ఉండాలంటాడు ఆయన. ఎందుకంటే మీరు నాకు దాసులయ్యారు, దాసురాండ్రయ్యారు కాబట్టి ఇక ఏది మిమ్మల్ని నేలకూడదు, ఇది నా చిత్తం అంటాడు ఆయన. దేవునికి మహిమ. కానీ నేటి సంఘములో మనలో జరుగుతున్నదేమి అన్నిటినీ ఏలమని మళ్ళొక్కసారి నిన్ను పునరభిషేకం చేస్తే దేవుడు, పట్టాభిషేకం చేస్తే దేవుడు, మళ్ళా కొన్ని మనల్ని ఏలటం మొదలు పెడుతున్నాయి. శత్రువుని లోపరుచుకొని వాడిని నువ్వేలు, నిన్ను వాడు ఏలటానికి వీల్లేదు, ఏలితే నేనే ఏలాలి నిన్ను అంటాడు దేవుడు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అర్థమైతే చేతులు ఎత్తు. పర్వాలేదు అన్నయ్య, కొంచెం అర్థమవుతుందా? బాగానే అర్థమవుతుందా? మీకెందుకు అర్థం కాదు? అన్నీ అర్థం. వాడేం చేస్తాడు తెలుసు? ఆధిపత్య పోరు. బయటికి పడతారే, నా మీద పెత్తనం చేస్తారే. ఏంటి మీరు చేసేది? మీ ఆత్మ ఎలా విమోచింపబడింది, మీ శరీరంలో ఇంకా పైచరసాలు పనిచేస్తాయి, అవి దొరుకుతాయి నాకు. మీ శరీరంలో నాకు సపోర్ట్ చేసేది ఒకటి ఉంది, పాపము. మీ ఆత్మ విమోచింపబడింది, మీ దేహం ఇంకా విమోచింపబడలా. దాన్ని వశపరుచుకొని దాని ద్వారా నిన్ను మళ్ళా దాసునిగా, దాసురాలిగా చేస్తా అని దెయ్యాలు, దురాత్మలు, వాటి నాయకుడు ఎవడోడు లూసిఫరు మొత్తం కలిసి నడుం కట్టారు. తిక్కలోళ్ళకి నేను చెప్పేది అర్థం కాదు, కానీ తెలివైన వాళ్ళకి అర్థమైద్ది. కొంతమంది కూర్చున్న వాళ్ళలో కొంతమంది మంచి చురుకైన వాళ్ళు ఉంటారు, కొంతమంది నార్మల్ ఉంటారు. ఎక్కడో ఒకళ్ళు మరీ తిక్కల రకాలు ఉంటారు. ఇంక వాళ్ళకి మెంటల్ హాస్పిటల్లో చేర్చడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. దాదాపు మైండ్ సరిగ్గా పనిచేసేవాళ్ళు మొత్తానికి అర్థమైద్ది. సైతాన్ ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అవి మన విషయంలో దృష్టి కలిగి ఉన్నాయి. మనల్ని మళ్ళా దాసత్వంలోకి తీసుకెళ్ళాలి, బానిసత్వంలోకి తీసుకెళ్ళాలి అని కుట్రలు బన్నుతున్నాయి. వాటికి సపోర్ట్ చేసేది ఒకటి మనలో ఉంది, అది శరీరంలో ఉన్న పాపం. ఇది రోమాపత్రికలోని జస్ట్ పేజీ తిప్పితే 7వ అధ్యాయంలో మస్తు సార్లు చూపించా. 18వ వచనం, రోమా 7:18, గలతీ 5:17. రోమా 7:18, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అదుగో నా శరీరమందు, ఆత్మయందు కాదు, శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతుంది, మేలైనదే చేయాలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ దానిని చేయట నాకు కలుగుటలేదు. దాన్ని చేయటం నాకు చేత కావట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. చదువు. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏముందంట మన లోపల? పాపం ఉందని చెప్పాడు చూడు. ఎక్కడుందంట? దాని ఉనికి కూడా చెప్తున్నాడు. ఎక్కడుందంటే ఈ శరీరములో ఉంది. దేవునికి స్తోత్రం. ఇదే మాట గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా అన్నాడు. ఒకసారి త్వరగా చూడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అది ఒకదానికొకటి రివర్స్. ఓకేనా? ఆ తర్వాత రోమాపత్రికలోని 8లో అంటాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. ఇప్పుడు నీలో ఆత్మ బలంగా ఉండి ఆత్మ పనిచేస్తేనేమో నీ మనసంతా ఆత్మ సంబంధమైన విషయాల మీదకి వెళ్తుంది. ఆత్మ బలహీనపడి శరీరమే బలపడి శరీరమే బలంగా పనిచేస్తుంది అనుకో, నీ మైండ్ అంతా శరీర సంబంధమైన విషయాల మీదకి వెళ్ళిపోతుంది.
జస్ట్ టెస్ట్ చేసుకుంటే కరోనా వైరస్ ఉందో లేదో టెస్టింగ్లో అర్థమైద్దే. అట్లాగా కొద్దిగా చిన్న పరిశీలన చేసుకుంటే నీ మనసు ఎలా లాగుతుంది? ఆత్మ సంబంధమైన విషయాలకి త్వరపెడుతుందా, లేకపోతే దేహవాంఛలను నెరవేర్చుకోవడానికి త్వరపెడుతుందా? ఒకవేళ దేహవాంఛలను నెరవేర్చుకోవడానికి నీ మనసు లాగుతుంది అంటే నీలో శరీరము, అందులో ఉన్న పాపము అనే భాగం పనిచేస్తుంది. ఒకవేళ శరీర సంబంధమైన విషయాల విషయంలో నీకు అసహ్యత పుట్టి ఆత్మ సంబంధమైన విషయాలకు నీ మనసు లాగుతుంది అంటే నీలో శరీరం బలహీనపడి ఆత్మ బలపడి ఆత్మ సంబంధంగా దేవునికి దాసత్వం చేస్తూ అది ముందుకెళ్తుంది, ఆత్మ గదులుతుందని అర్థం. అంటే దీన్ని బట్టి నీ కలిగే ఇచ్చలు, కోరికలు, ఆలోచనలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు మొదలైన వాటిని బట్టి నువ్వు దేని అధీనంలో ఉన్నావో, నీలో ఏది బలపడి లైన్లో ఉందో నీకు అర్థమైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవచ్చు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మీ మనసు లాగితే మీలో ఆత్మ పనిచేస్తున్నట్టే. కాకుండా ఆత్మీయ విషయాల్లో దిగజారిపోయి శరీర సంబంధమైన విషయాల్లో నీ మనసు రేగుతుంటే నీ ఆత్మ బలహీనపడింది, నీ దేహము బలపడింది. అందుకే పౌలు మహనీయుడు అన్నాడు, ఎప్పటికప్పుడు నేను ఇది పరిశీలించుకుంటున్నాను, ఎప్పటికప్పుడు నేను జాగ్రత్త పడుతున్నాను. నేను దేవునికి దాసుణ్ణి, మరి దేనికి దాసుణ్ణి కాకూడదు అని డిసైడ్ అయ్యా. కానీ ఈరోజు చూస్తే చాలామంది ఆశ్చర్యమైన రీతిలో దాసత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమేమి వాటికి దాసులు అయ్యారో చెప్పడానికి ఒక పెద్ద లిస్ట్ వచ్చింది, పెద్ద లిస్ట్ వచ్చింది. సరే, అవకాశం ఉన్నంత వరకు 4-5 ముక్కలు చెప్పేసుకుందాం. తిండి ఏముంది అని మనం అనుకుంటాం, తిండి. కానీ ఈరోజు రకరకాల రుచులు వచ్చినాయి, రకరకాల టేస్ట్లు వచ్చినాయి, రకరకాల పదార్థాలు వచ్చినాయి. కొంతమంది తిండికి దాసులైపోయారు. అన్న తింటే తప్పేముందన్నా, తింటే తప్పేముందన్నా అంటే దాని గురించి లేఖనం స్పష్టంగా చెప్పింది. బతకటానికి తిను, తినటానికి బతకవాకు. దేవునికి అని ఉందా అని అడిగారు. అలా కాదు. సామెతల గ్రంథం మీరు కానీ చూడగలిగితే ఒకసారి చూడండి. సామెతల గ్రంథంలో అదేదో అధ్యాయంలో అదేదో వచనంలో అదేదో ఉంటుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చూడు, లేకపోతే చదువు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. అక్కడ ఏది మళ్ళీ ఒకసారి చదువు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఏడవుతున్నారు. సంపన్నులు, డబ్బున్న వాళ్ళు రోజుకు ఒక ఐటెం తింటారండి, వాళ్ళు దరిద్రులు అయ్యారేంది? అయ్యారా? మరి ఏంది ఇది? తాగుబోతులు అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టి తాగేసాడు దరిద్రుడు అవుతాడంటే అర్థం ఉంది. తిండిపోతూ దరిద్రుడు అవటం ఏంటి అంటే ఉంది. 2 అర్థాలు ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. స్పిరిచువల్గా తీసుకోవాలి, భౌతికంగా తీసుకోవాలి. తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు అంటే శరీర సంబంధంగా భౌతిక దారిద్ర్యం ఒకటి ఉంది, ఆధ్యాత్మిక దారిద్ర్యం ఒకటి ఉంది. వాడు అంటాడు, నేను మందు తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? పోతే నా లివర్ పోయిద్ది, పోతే నా కిడ్నీలు పోతాయి. నేను తాగితే దేవునికి ఏమన్నా మత్తెక్కిద్దేంది? నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను ఎంత సైలెంట్గా ఉంటానో తెలుసా? అందరిలాగా న్యూసెన్స్ చేయను. నేను తాగితే ఎంత పద్ధతిగా ఉంటానో తెలుసా? అసలు పక్కోడిని కూడా బలకరించను. తాగనప్పుడే బలకరిస్తాను నేను, తాగితే అసలు బలకరించను నేను. అంత పర్ఫెక్ట్. అసలు నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? కాబట్టి నేను తాగుతా. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంది? పక్కోడిని బాధ పెట్టొద్దు అన్నాడు. ఏమన్నాడు? పక్కోడిని బాధ పెట్టొద్దు అన్నాడు. నేను ఎవరిని బాధ పెట్టట్లా, శుభ్రంగా ఇంటికి తెచ్చుకుంటున్నాను, క్వార్టరు శుభ్రంగా ఏదో అంత టచింగ్ పెట్టుకుంటున్నాను, కూర్చుంటున్నాను, ఏదో తలుపులు వేసుకుంటున్నాను, గదిలో కూర్చుంటున్నాను, పిల్లలు కూడా తెలియకుండా తాగి గుటకాయ స్వాహా చేసి
అంత టచింగ్ నవ్వులేసి పనుకుంటున్నాను. ఇంక నేను 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 ఎందుకు దేవుడికి ఇష్టడు గాను అంటే లేఖనం అనేక వచనాలు చెప్పింది. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ అంటాడు తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులవుతారు అంటాడు. దారిద్ర్యం వచ్చిద్దరా నీ దగ్గరకు అంటాడు. నీవు ఎంత తెలివైనోడివైనా, ఎంత సంపాదన కలిగిన వాడివైనా, ఒక రోజుకి 4-5 వేలు సంపాదించేటువంటి వ్యక్తివైనా, త్రాగుడు అనే ఒక్క వ్యసనం ఉందంటే నలువైపుల నుంచి దరిద్రమే నిన్ను వెంటాడి నువ్వు ఎంత తిప్పలు పడ్డా సరే, ఎన్ని సంపాదించినా సరే, నెలాఖరు వచ్చేటప్పటికి ఎవరిని అడుక్కుందామా అనే గతి ఉంటుంది రా నీకు అని చెబుతున్నాడు. 2, అలవాట్లు లేనోడు రోజుకి 500 సంపాదిస్తాడు. ఈ అలవాటు ఉన్నోడు 5,000 సంపాదిస్తాడు. కానీ చివరికి ఈడిపోయి ఆ వడ్డీకి అడుగుతుంటాడు. వాడిని 500 5,000 అడుగుతుంటాడు. దారిద్ర్యం. 2, త్రాగుబోతు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు అని చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు రారు అన్నాడు. ఒప్పుకోలేదు లేఖనం. ఇప్పుడు త్రాగుబోతుతనం వల్ల ఏం జరిగిద్దంటే, మత్తుకి ఎప్పుడైతే ఒక మనిషి బానిస అవ్వటం మొదలు పెడతాడో, దాసుడు అవ్వటం మొదలు పెడతాడో, ఆ ప్రక్క నుంచి సాతాను వాడిని ఏలటానికి అవకాశం ఏర్పడిద్ది. వీడేమంటాడు మొదలుపెట్టినప్పుడు ఏంది స్మెల్ వస్తుంది నీ దగ్గర అంటే, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, వాడేదో ఇచ్చాడులే, థమ్సప్లో కలిపారు, వద్దురా అంటున్నా ఒట్టు చీడి తాగి అడిపోయి థమ్సప్లో కలిపారు, వద్దురా అన్న ఇచ్చారు, ఏదో లైట్గా తీసుకున్నాలే. అయ్యో ఎందుకు తీసుకున్నారండి, చీచి అదేంటండి మనకు అది పనికిరాదు కానీ, ఊరుకో నేను ఎందుకు తీసుకుంటాను, వాడేదో ఫీల్ అవుతాడని తీసుకున్నాడు, మ్యారేజ్ ఫంక్షన్ అంట తీసుకున్నాలే. ఆయన ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకోమ్మాయి, ఏదైనా నా సంగతి నీకు తెలియాలి, ఇప్పటికే తెలియాలి. ఏంటంటే నేను ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటాను, నేను దేనికి బానిస కాను, నేను తెలుసా నీకు, అసలు దేనికి బానిస కాను, అంతా మనం హద్దుల్లో ఉంటాం. కాదనుకుంటే ఏదైనా అంతే, ఆఖరికి నిన్నైనా సరే కంట్రోల్లో పెట్టేస్తా, వదిలేస్తా అవసరం అయితే. వద్దులేండి అంత సాహసం ఎందుకులేండి. ఇది సరదాగా మొదలుపెట్టి ఫార్మాలిటీగా దాగటం మొదలుపెట్టి చివరికి ఇది తెలియకుండానే బానిస అయిపోతాడు. ఇప్పుడు మీరు మీ సమాజంలో ఉన్న తాగుబోతులు మీరు అడగండి. గజ తాగుబోతులు ఉంటారు కదా, తాగుబోతుల్లో గజాసురులు, వాళ్ళని మీరు అడగండి. ఎట్లా అలవాటైంది నీకంటే, స్టార్టింగ్లో ఇలాంటి మాటలు మాట్లాడావా నువ్వు అంటే, మాట్లాడాను అంటాడు. ఏమన్నాడు, నాకు నియంత్రణ ఉంది, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. రైట్, నిజమే, స్టార్టింగ్లో నిజంగానే ఉంటుంది. అందుకే సాతాను ఒకేసారి పీపాలు దాపించడు. అప్పుడోసారి చిన్నగా దాని విషయంలో సీరియస్నెస్ పోయిందాక టచ్ చేస్తూ ఉంటాడు. ఒక్క త్రాగుడు పాపమే కాదు, వ్యభిచార పాపమైనా అంతే, ఏ పాపమైనా అంతే. మెల్లిమెల్లిగా దించి చివరికి ఆ పక్క నుంచి వాడు నిన్ను నాశనం చేయడానికి రోడ్డు వేసుకుంటాడు. రోడ్డు ఫస్ట్ ఏమో గుంట మెట్ట క్లీన్ చేసుకొని గ్రావెల్ పోసుకుంటాడు. స్టార్టింగ్లో గ్రావెల్ పోసుకుంటాడు, తర్వాత దాని మీద లావు మెటల్ దోలుకుంటాడు. నువ్వేమో నేను సెల్ఫ్ కంట్రోల్, నా కంట్రోల్నెస్ ఉంది అంటానే చిన్నగా అన్ని విషయాల్లో ఏదైతే డేంజర్ అందులో బానిస అవుతుంటావో, తర్వాత మెటల్ వేసుకొని రోలింగ్ తిప్పుకుంటుంటాడు. మెటల్ తర్వాత ఇక డస్ట్ అది వేసుకొని తర్వాత ఇంకా సిమెంట్ రోడ్ వేసుకోవటమే, తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్ వేసుకోవటమే కదా. నిన్ను నాశనం చేయడానికి, దాసత్వంలోకి తీసుకెళ్ళడానికి, నీ ద్వారా నీ ఇంటిని సమాజాన్ని పాడు చేయడానికి అన్నీ కాదు, ఏదో ఒక్కటే పట్టుకుంటాడు నీలో. 4-5 రకాల పాపాలు కాదు. మళ్ళీ నువ్వు ఏం సమర్థించుకుంటావు తెలుసా? అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఆ ఒక్కటే,
సైతాన్ గాడు అంటాడు, అంతే ఉండమ్మా, అంతే ఉండయ్యా, ఆ ఒక్కటే, అది ఏముందిలే, అది ఏముందిలే, చిన్నదేగా అంటుంటాడు. ఇటు తారు రోడ్డు వేసుకుంటుంటాడు. ఎక్కడికి? నీలోకి, నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి, నీ ఇంట్లోకి, నీ కుటుంబంలోకి. ఎందుకో తెలుసా? నాశనం చేయటానికి. నీకు తెలియకుండానే బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతాడు. నీకు అర్థం కాదు, ఇక నీ కంట్రోల్ నీకు తప్పిపోయింది. అన్ని విషయాలు అంతే. మత్తు మందుకు అలవాటు పడ్డవాడి బతుకు అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంది అని చిన్న చిన్నగా అయిపోయి చివరికి అది లేకపోతే చచ్చిపోతాడు. త్రాగుబోతులు కూడా అంతే, అట్లా అయిపోతారు. అందుకే దేవుని వాక్యం ముందే చెప్పింది, మొదట కొంచెముగా ప్రారంభమే తుదకు, మొదట సంతోష కారణమైనది తుదకు వ్యసనమగున అన్నాడు. ఇందులోనే అన్నాడు సామెతల్లోనే. మొదట సంతోషము కలిగించిన తుదకు వ్యసనమగుతుంది అన్నాడు. అయిపోయింది, చాలామంది జీవితాలు నాశనమైనాయి. కాబట్టి త్రాగుడు అనేది భౌతికంగాను ఆధ్యాత్మికంగాను దరిద్రులుగా చేసి నిలబెట్టిద్ది గనుక అది క్షేమకరమైంది కాదు గనుక దరిద్రం వద్దు అన్నాడు. మరి త్రాగుడు తీసే మేమేం తాగుతున్నాం ఏందంటారు లేడీస్ అంటారు. మాకు చెబుతావేంది ఈ సోదంతా, మేము తాగుతాం, దరిద్రం, చండాలం, ఆ వాసన తగిలితే చీదరమ్మ, వందనాలు, నీకు చెప్పలా నేను. దానోడు ఎక్కడో ఉంటాడు, ఎవడో ఉంటాడు, తగిలేవాడికి తగిలిద్ది, నీకెందుకు? ఇప్పుడు నీ సంగతి చెబుతా. తిండిపోతుతనం ఇదైతే మనం చేసేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిండిపోతుతనం అనేది పాపమా? తిండిపోతుతనం పాపమా? ఏమండి, నోటికి అంత రుచైన పదార్థం తింటాం, కడుపుకి ఆకలి అయితే అంత ఆహారం తీసుకోవడం పాపమా అంటే ఎవరన్నారు పాపమని? పాపం ఎంత మాత్రం కాదు. అన్ని రకాల భోజ్యాలు నీకు రెడీ చేసింది ఎవరు? నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును అని ఆశీర్వదించింది ఎవరు? మరి ఎందుకు ఆశీర్వదించాడో? తినమనేగా. సంతుష్టిగా మీరు తింటారు. శ్రేష్టమైన మంచి గోధుమలను మీకు ఇస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అన్నాడుగా. అంటే ఏంటి? తిండి విషయంలో దేవుడే దీవించాడా లేదా? అవునన్నయ్య, హల్లెలూయా, దేవుడే దీవించాడు అన్నయ్య. రోజు ఫుల్ గాస్పల్, ఫుల్ మిలిస్ అన్నట్టు. మా పాస్ గారు ఒక ఆయన ఫుల్ గాస్పల్ చర్చ్. ఆయన ఫుల్ గాస్పల్ అంటే సంపూర్ణ సువార్త సంఘం అన్నమాట. అయ్యగారు సేవ ఎలా జరుగుతుందంటే పొట్ట నివృత్తా చెబుతున్నంట, ఫుల్ గాస్పల్ బ్రదర్ అని. ఫుల్ గాస్పల్ కాదు, ఫుల్ మిల్స్ అన్నమాట. అట్లా అన్నీ ఏర్పాటు చేసింది దేవుడే, తినమన్నాడు. అయితే నీవు తిండిపోతువు కాకుండా జాగ్రత్త పడు. తిండిపోతువైన ఎడల నీ నోటికి కాత్తి పెట్టుకోమన్నా. ఎందుకన్నా తిండిపోతున్న నష్టం ఏంటంటే భౌతికంగా నష్టమే, ఆధ్యాత్మికంగా కూడా నష్టమే. చెప్తా వినండి. తెంపు లేకుండా రోజు తినే వ్యక్తులు ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా రోజు తినాలి నాయనా అనుకునే వాళ్ళు ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. మంచిదే, శ్రమజీవులు పాపం తినాలి, చాకిరీ చేయాలి. అయితే సైంటిఫిక్గా చెప్పాలంటే కనీసం వారంలో ఒక్కరోజు ఆహారం తినకుండా ఉపవసించటం అనేది మంచి అలవాటు. దానివల్ల ఎక్కువ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారు. అర్థమైందా? అంటే రోజు తినేది కనీసం వారానికి ఒక్కరోజు అవయవాలు కాస్త విశ్రాంతి ఇవ్వండి, ఖాళీ పొట్ట ఉంచండి అన్నాడు. తినేటప్పుడు కూడా పదార్థం బాగుందని పీకల్లాగా తినవాకండి. ఇంకాస్త తినగలను అనే అవకాశం ఉండగానే ముగించేసేయండి అని చెప్తారు. కావాలంటే కనుక్కోండి, నేను చెప్పింది కాదు, వైద్యుల్ని కనుక్కోండి మీరు. పదార్థం బాగుందంటే 2 కారణాల చేత పీకల్లాగా తింటాం. ఒకటి టేస్ట్ను బట్టి, రెండోది వేస్ట్ను బట్టి. ఏంటిది? టేస్ట్ను బట్టి. ఇంత డబ్బు పెట్టి తెచ్చుకున్న వేస్ట్ అయిపోయిద్దని తొక్కుతూ ఉంటారు, ఇది పైకి వస్తుంటుంది. అయినా సరే టేస్ట్ను బట్టి, వేస్ట్ అయిపోయిద్ది అన్న ఫీలింగ్ను బట్టి మేస్తా ఉంటారు. ఏమండి చెప్తున్నా, ఎంతవరకు తినాలో అంతవరకు, ఇంకా కాస్త తినగలను అనే స్థితి ఉన్నప్పుడే ఆపేసేయమన్నాడు.
ఇది ఆరోగ్యానికి మంచిదనే సంగతి పక్కన పెడితే, ఆహారం విషయంలో నియంత్రణ అనేది ఆధ్యాత్మిక సాధన, భక్తి సాధన కూడా ఉపయోగపడిద్ది. ఇది పాయింట్. కానీ ఈరోజు ఉండగలరా? తిండికి బానిసలు అయిపోయారు. ఈరోజు టీవీ, సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చినాక దాన్ని చూడటం, మేక నవ్వినట్టు నవ్వటం. అబద్ధాలు ఆడు కూడా నిజం చెప్పండి. ఒట్టిగా చూస్తే మజా ఉంటుంది, ఏమైనా తింటా చూస్తే బాగుంటుందా? షో చేయొద్దు, నిజం మాట్లాడుకుందాం. ఏదైనా తింటా చూస్తే అది చూసినంతసేపు ఎంత తింటున్నామో అర్థం కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మనలో మన మాట, పర్సనల్, ఫ్యామిలీ చెప్పండి. ఎప్పుడు చూస్తా తినలేదా నువ్వు? చూసావా? తిన్నావా? తింటా చూసావా సోదరి? అసలు ఎంత తింటావో కూడా అర్థం కాదు కదా. ప్లేట్లు ఖాళీ అయిపోతుంటాయి. అంటే చాలేమన్నా నువ్వు కూడా. మరి నేను కూడా చూసా, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదో ఒకటి పెట్టుకొని చూస్తుంటాం కదా. చూసినప్పుడు ఏదైనా తెచ్చిచ్చారనుకో, నిమిషాల్లో అయిపోయింది ప్లేటు. ఎట్లా ఉంటుందంటే మనసు ఇంకో ప్లేట్ తేలేదు ఏందన్నట్టు ఉంటుంది. అట్లాగే తిని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పిప్పళ్ళ బస్తాల్లాగా. యవనస్తులు కూడా 3 నెలల ప్రెగ్నెన్సీ లాగా, 6 నెలల ప్రెగ్నెన్సీ లాగా పొట్ట ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది ఈరోజు పరిస్థితి. ఖాళీ లేదు, తొక్కటమే, బస్తాకి దొక్కినట్టు తొక్కటమే మేత. అయితే ఈరోజు మనం ఒక తీర్మానం చేద్దాం. ఎందుకంటే భక్తి సాధన కొరకు ఉపవాసము అవసరము. దేవునికి స్తోత్రం. నీవు తిండిబోతువైతే దారిద్ర్యం అన్నాడు, మళ్ళీ నీకు సమృద్ధి అయిన తిండి నేనే ఇస్తాను అన్నాడు. నేను ఇస్తా, కానీ దాని విషయంలో కూడా నువ్వు దాసుడవు కావద్దు అన్నాడు. అక్కడి నుంచి ఇక మొదలు పెట్టుకోండి. ఇక ఎక్కడెక్కడ నువ్వు దేనికి దాసుడు బానిస అవుతున్నావో చూసుకో. తిండికి బానిసేందని, అవును, ఖచ్చితంగా దాని విషయంలో కూడా నియంత్రణ ఉండాల్సింది. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇక నువ్వు దేనికి నీకు తెలియకుండానే బానిసవైపోయావో ఒక్కసారి పరిశీలించుకుంటే మెసేజ్ అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలన్న ఏమన్నాడో చెప్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చూడు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అద్దుగో మాట. ఆ మాట గురించి ఎప్పుడన్నా తీవ్రంగా ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించారా ఆ వచనాన్ని? దేవుని గ్రంథంలో దేవుడు రప్పించిన మాట. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడను లేక భ్రష్టురాలిని, స్త్రీలు అనుకోవాలి, అవుతానేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, శరీరము అనేది మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. మన ఆత్మను నాశనము చేసే అవకాశం మన శరీరానికి ఉంది. దేనికి ఉంది? మనల్ని భ్రష్టులుగా చేసే శక్తి మన శరీరానికి ఉంది. మన ఆత్మను అగ్నిగుండానికి తీసుకెళ్లే అవకాశం శరీరానికి ఉంది. అందుకే పౌలు మహనీయుడు అన్నాడు, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానేమో. భ్రష్టత్వం అంటే తెలుసా? దారి తప్పిపోవటం, తొలగిపోవటం. అధికార భ్రష్టుడు అంటే అధికారం పోగొట్టుకున్నాడు. పదవి భ్రష్టుడు, పదవి పోగొట్టుకున్నవాడు. మత భ్రష్టుడు, మతాన్ని పోగొట్టి వదిలేసినవాడు. కుల భ్రష్టుడు, కులాన్ని వదిలేసి అంటుంటారు ఈ వాడుకలో. అలాగా భ్రష్టత్వము అనగా వదిలి వెళ్ళిపోవుట, తప్పిపోవుట, మారిపోవుట, దారి మారిపోవుట. నేను భ్రష్టుడినయ్యే అవకాశం ఉంది. దేని వల్ల అంటే నా శరీరం వల్ల. ఎందుకంటే రోమా 7:18 చెప్పాడు, నా శరీరంలో మంచిది ఏది ఉండదు. మరి మంచిది ఏది ఉత్పత్తి చేయని చెడుగునే ఉత్పత్తి చేసే ఈ శరీరాన్ని ఏం చేయాలి? చంపేయాలా? చంపడానికి మరి ఇది చేస్తే మళ్ళీ మనం ఆత్మలుగా ఉండి సువార్త ప్రకటించలేం. ఆత్మలుగా ఉండి ఎవరికైనా ప్రత్యక్షమైన ఆయన యేసుప్రభు నిజమైన దేవుడు అంటే వాడు అక్కడ ఉండడు. బాబోయ్ దయ్యం భూతం అని పరార్. మనం ఆత్మలుగా ఉండి ఏం చెబుతామండి?
మనం గాలిలో నిలబడి నాయనలారా సువార్తను నమ్మండి అంటే ఆడు ఉంటాడు ఎవడన్నా? కాబట్టి మనం దేవుని పని చేయాలంటే, సువార్త ప్రకటించాలంటే, ప్రార్థించాలంటే, ప్రభువుని మయంపరచాలంటే మనకి దేహం అవసరం. ఈ శరీరం కాడ అవసరం మనకి అవసరమే, కానీ వీడు వెరీ డేంజర్. ఎలాంటిదంటే కొన్ని పెంపుడు జంతువులు ఉంటాయి. ఎద్దులు వ్యవసాయానికి అవసరమే. కొన్ని ఎద్దులు ఉంటాయి, కొమ్మిసురుతాయి. కొన్ని ఎద్దులు, వాటిని బంధించటం మానకూడదు. బంధించటం మానామా, అవి ఫ్రీగా ఉన్నాయా, ఎంతమందిని ఏం చేస్తాయో కూడా తెలియదు, మన ఇంటిని నిలువున ఆర్పుతాయి. కొన్ని ఎద్దులు డేంజర్. కొన్ని ఎద్దులు చంపేసినవి కూడా మనుషుల్ని. మరి అవి లేకపోతేనేమో వ్యవసాయం జరగదు, గింజలు రావు ఇంటికి. పొలం మొదలుపెట్టిన దగ్గర నుండి ముగింపు దాకా, బస్తాలు ఇంటికి చేర్చిన దాకా అది పని చేయాలి. అది లేకపోతే పని నడవదు. అలాగని దాని పగ్గాలు వదిలేమా, దెబ్బతీసే అవకాశం ఉంది. అది మనల్ని పాడు చేయొచ్చు, బయట వాళ్ళని పాడు చేయొచ్చు, మన పిల్లల్ని పొడవచ్చు, మనల్ని పొడవచ్చు, ఎవడైనా ఏం చేయొచ్చు. సో వాటిని బంధించే ఉంచాలి. బంధకాల్లోంచి వాటిని బయటికి తీసుకొస్తే అవి మనల్ని నాశనం చేసే అవకాశం ఉంది. కొన్ని ఎద్దులు. సో యాజ్ ఇట్ ఈజ్గా అలాంటిది ఈ శరీరం. బ్రదర్, నీ బాడీ అద్దం ముందు నిలబడి ఎట్లయినా నేను కొంచెం బాగుంటా అని నువ్వు మురిసిపోయే నీ అవతారం, నీ బాడీ, నీకు తెలుసా పగ్గాలు వదిలితే అది నిన్ను నాశనం చేసే అవకాశం ఉంది. నేను చెప్పలా, పౌలు మహనీయుడు చెప్పాడు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడిని అవుతానేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. అంటే నలగగొట్టకపోతే ఇది లోబడదన్నమాట. ఏమన్నా అర్థమైందా? ఇది లోబడాలంటే ఏం చేయాలా? దీన్ని నలగేయటం మొదలు పెట్టాలా. దీన్ని నలగగొట్టే ప్రక్రియలో ఒకటి ఉపవాస ప్రార్థన. దీన్ని నలగొట్టే ప్రక్రియలో ఒక భాగం ఏంటి? ఉపవాసం. అన్నీ అందుబాటులోనే ఉంటాయి కానీ తినం. ఇది అడుగుతుంటుంది, ఆకలి అవుతుంది సిస్టరు, నాకు ఆహారం పెట్టకపోతే నేను ఎలా తిరిగేది, ఎలా పనిచేసేది, కొంచెం పెట్టు సిస్టరు, నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతున్నా వల్ల, నీ బాడీయే నీతో అంటూ ఉంటుంది. నువ్వేమంటావు? నో, ఈరోజు ఫాస్టింగ్, నాకు నీరసం వస్తుంది, నువ్వు అడ్డం పడి సచ్చినా పర్వాలా, నీకు ఫుడ్ లేదు ఈరోజు, అంతే. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆత్మశక్తి పొందుకొని శరీరం ఇక నీ అండర్లోకి వచ్చేస్తుంది. ఇక నీకు దాసుడైపోతుంది శరీరము. నీ బాడీ నీకు దాసురాలైపోతుంది. అది సాధించాలి నువ్వు. దాన్ని సాధన చేయాలి. భక్తి సాధనలో ఇది ఒక రహస్యం. అబద్ధం ఆడకుండా చెప్పండి, స్టార్టింగ్ రోజుల్లో బాగా ఫాస్టింగ్ ఉన్నారా లేదా? అన్నయ్య, భక్తి జీవిత ఆరంభంలో తరచుగా ఉపవాసాలు ఉండేవాడిని అంటే చేతులు ఎత్తు. ఉన్నావు, యథార్థం ఒప్పుకో. అప్పుడు ఉన్నా కానీ ఈ మధ్య ఉండలేకపోతున్నాను అన్నయ్య, అందుకని ఇంకా ఉపవాసాలు ఉంటలా, తింటున్నా అంటే చేతులు ఎత్తు. చూసావా? సరే, ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు నీ శరీర ఇచ్చలు ఎలా ఉన్నాయి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మరి ఇప్పుడు ఉండలేను అనే నెపంతో గ్యాస్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్ని రోజు అప్పనంగా 3 సార్లు 4 సార్లు మేస్తున్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటి భక్తి, అప్పటి ఆత్మీయత, ఇప్పటి భక్తి, ఇప్పటి ఆత్మీయత ఈక్వల్గా ఉందా, మారిందా? మారింది అంటే చేయొద్దు. అంటే రోజు తిని ప్రార్థన చేస్తుంటే బాగా మెరుగైందన్నయ్య, డెవలప్ అయిందన్నయ్య అంటావా, లేకపోతే చల్లారాని అన్నయ్య అంటావా? ఏమంటావు చెప్పు? చేతులు ఎత్తడానికి సిగ్గుపడతారేంది? నేను పెళ్లి చూపులు అయ్యింది. నువ్వు ఉంటే చెప్పు, నువ్వు ఉన్న నిజం చెప్పు. నేను చెబుతున్నా, ఆత్మీయ జీవితం ఎఫెక్ట్ అవుతుంది. ఉపవాస ప్రార్థన అనుభవాల్లో కొనసాగినంతసేపు ఆ పట్టు వేరు. నీ కన్ను నీ అధీనంలో ఉంటుంది, నీ నోరు నీ అధీనంలో ఉంటుంది, నీ శరీర ఇచ్చలు నీ అదుపులో ఉంటాయి. ఏలతావు మొత్తాన్ని.
కానీ ఇప్పుడేం జరుగుతుంది? కన్ను అదుపు తప్పిపోయింది. ప్రసంగం విన్నప్పుడు నేత్రాశ పాపం ఎక్కువ, మీరు అవసరానికే సెల్లు వాడండి కానీ దానికి బానిసలు అవ్వద్దు అని నేను ప్రసంగం చేస్తానా? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత, కూటం అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని ఏంది? తమ్ముడా నువ్వు చెప్పు, సరే వీళ్ళు చెప్పర్లేగా, నువ్వు చెప్పు. నియంత్రణ ఉందా నీకు? కంట్రోల్ ఉందా? ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా బలహీన పడుతున్నావా లేదా? సొంత ఇల్లు లేకపోయినా అది వేరే సంగతి, కానీ సొంత సెల్లు మాత్రం ప్రతి ఒక్కడికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవునా? ఇంటి మీద చెత్త లేచిపోయి ఇల్లు గారుతున్నా సరే ఇబ్బంది లేదు, కానీ సెల్ ఫోన్ రిపేర్ వచ్చిందంటే పరిగెత్తుకుంటా. పక్కన పండుకున్న పిల్ల ఉందో పోయిందో తెలియదు, కానీ ఇటు పక్క పెట్టిన సెల్ ఏమైందో అని ముద్దు నిద్ర లేవగానే ఒకప్పుడు అడు తిరిగి పిల్లని చూసుకునే తల్లి ఈరోజు సెల్లును చూసుకున్న తర్వాత పిల్లని చూసుకుంటుంది. తిండికి బానిసలయ్యారు కొందరు, నేత్రాశ పాపానికి బానిసలయ్యారు మరికొందరు, లైంగిక ఇచ్చలకు బానిసలయ్యారు మరికొందరు, అదే సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలకు బానిసలయ్యారు మరికొందరు. తాను చూస్తాడు, తన భార్యను కూడా చూడమని ఒత్తిడి చేసే భర్త ఉన్నాడు. అశ్లీల చిత్రాలు తాను చూస్తాడు, తన స్త్రీని కూడా చూడమని ప్రెజర్ చేస్తాడు. పరపురుషుని నగ్న దేహాన్ని నీ భార్యకి ఎలా చూపిస్తావు సిగ్గులేనోడా? నీతి నియమం లేదా? సిగ్గు శరం లేదా? పరపురుషుని నగ్నత్వాన్ని ఎలా చూపిస్తావు నీ భార్యకి? నువ్వు చూస్తావు, భార్యను కూడా ఎంత నీచమో చూడండి. ఏమైపోతున్నాం, ఎటుపోతుంది, ఎంత దిగజారిపోయింది వ్యవస్థ పరిస్థితి అంటే శరీరము మించింది, హద్దు తప్పింది, అదుపు తప్పింది, దాని ఇష్టం వచ్చినట్టు రేగుతుంది. కొంతమంది వాటికి బానిసలైపోయారు, అశ్లీల చిత్రాలకు బానిసలైపోయారు. ఎంత ప్రమాదమో తెలుసా? కాపురాలు విచ్ఛిన్నమైపోతాయి. వెరీ డేంజర్. అసహ్యమైన వాటిని చూసి అసహ్యమైన వాటికి బానిసలు అయిపోతే అది మీకే అర్థమవుతుంది. చాలా తొందరగా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. అసలు ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మంచిది కాదు అది. కానీ కొంతమంది రహస్యముగా దానికి బానిస అయిపోయారు. కొంతమంది లైంగిక ఇచ్చలు ఖాళీ దొరికితే చాలిక ఆ లైంగిక సంబంధమైన కోరికలతో నిండిపోయి అదే 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 ఆలోచన, బానిసలైపోయారు దానికి. వదిలేసిన త్రాగుడుకు మళ్ళా బానిసలయ్యారు కొంతమంది, వదిలేసిన వ్యభిచారానికి మళ్ళా బానిసలయ్యారు కొంతమంది, వదిలేసిన నేత్రాశకు మళ్ళా బానిసలయ్యారు కొంతమంది. సీరియళ్ళు చూడలేదు ఒకప్పుడు, భక్తిలో ఆరంభంలో మొదలుపెట్టినప్పుడు సీరియళ్ళు చూడలా. పక్క టీవీ మోగుతున్నా, ఇటుపక్క టీవీ మోగుతున్నా, ముసుగేసుకొని మోకాళ్ళని ప్రభా స్తోత్రం హల్లెలూయా 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 అని ప్రార్థన చేసిన ఈ ఆత్మీయురాలు ఈరోజు ఏమి ఇంట్లో మోగుతుంది? పెద్ద సౌండ్తో టీవీ, లేకపోతే సెల్. సీరియళ్ళు సినిమాలు పిచ్చి బానిసలైపోయారు. మళ్ళీ ఆదివారం కాగానే బైబిల్ సంఖ్యలో పెట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, ప్రియులారా, దేవుడు నిన్ను ఏలమని పిలుస్తున్నాడు. నువ్వేమో నీకు తెలియకుండా సాతానుగాడు వేసిన ఉచ్చులకు గాలాలకు తగిలి బానిసగా బతుకుతున్నావు. దేవునికి దాసుడువై ఉండాలి, దేవునికి దాసురాలువై ఉండాలని పరిశుద్ధాత్మ చెప్తుంటే మనకు తెలియకుండానే మనం ఈ చెత్త వ్యవహారాలన్నిటికీ దాసురాండ్రమయ్యాం. మరి ఎలా ఉంటుంది ప్రభావం? నీ కుటుంబంలో జీవం ఎలా ఉంటుంది? నీలో జీవం ఎలా ఉంటుంది? నిన్ను బట్టి నీ సమాజంలో జీవం ఎలా కలుగుతుంది? నిన్ను బట్టి నీ వాళ్ళకి ఆ దేవుని జీవం ఎలా కనపడుతుంది? దేవుడైతే విమోచించాడు, కానీ నువ్వు ఇంకా సాతాను సంబంధమైన వాటికి దాసుడుగా దాసురాలుగా బ్రతుకుతున్నావు కదా. ఎట్లా? ఆలోచన చేయండి. తొందరగా వాటి నుంచి బయటపడటానికి నడుం కట్టండి. అందులో మొట్టమొదటి అడుగు దేహమును నియంత్రించుట, దేహమును నలగగొట్టుట. అందులో మొదటి అడుగు ఉపవాసం ద్వారానే పడుతుంది. సాధన చేయాలి.
సాధన చేయాలి. ఒక నక్సలైట్గా ఒక వ్యక్తిని సిద్ధపరిచేటప్పుడు వాళ్ళు కఠోరమైన సాధన చేపిస్తారు. మిలిటరీలోనే రకరకాల శాఖలు ఉన్నాయి, కొన్ని మరీ ప్రమాదకరమైన శాఖలు ఉన్నాయి. వాళ్ళు వెరీ డేంజర్ ప్రదేశాల్లోకి వెళ్తారు. అక్కడ శత్రువులకు చిక్కితే వాళ్ళు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే అది ముందే ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు ఎంత టార్చర్ చేసినా చెప్పడానికి వీల్లేదు మన రహస్యాలు. దానికి వీని శరీరానికి ముందే ట్రైనింగ్ ఇస్తారు. ఆ సాధన అనేది మనం ఎప్పుడూ విస్మరించకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7. మొన్న కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. దేవభక్తి సాధన మనం చేయాలి. అది ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడింది గనక అన్ని విషయాల్లో ప్రయోజనం. సాధన చేయాలి. నువ్వు వదిలిపెట్టిన ఉపవాస ప్రార్థన మళ్ళా మొదలుపెట్టు. నువ్వు వదిలిపెట్టినటువంటి ఆత్మీయ సాధన మళ్ళా మొదలుపెట్టు. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆత్మీయత తిరిగి ప్రారంభించు. నువ్వు కోల్పోయినటువంటి ఆ భక్తి, ఆ దేవాసక్తి, ఆ ఆత్మల భారం, సేవా దృక్పథం, పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు తిరిగి పొందుకోవాలి. నువ్వు దేవునికే దాసుడివి, దాసురాలివి కావాలి. కానీ మరి ఏది నిన్ను ఏలకూడదు. ఏది ఏలాలన్నా నీ శరీరమే దానికి ఆధారం. ఇప్పుడు శరీరాన్ని నువ్వు దెబ్బ కొట్టావంటే ఆటోమేటిక్గా అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఎంతమందికి అర్థమైంది? దేన్ని దెబ్బ కొడితే అన్నీ కంట్రోల్ అవుతాయి? ఎస్, అన్నిటికీ ఏది నిలయంగా ఉందో, అన్నిటికీ ఏది ద్వారాలు తెరుస్తుందో దాన్ని దెబ్బ కొట్టగలిగితే అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. వ్యభిచారపు ఆలోచన మనసు పోతుంది, లైంగిక ఇచ్చల మనసు పోతుంది. అర్థమైందా? తర్వాత ఈ మత్తు విషయమై కొంతమంది త్రాగుడు వ్యసనంలో బానిసలైన వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నేను వాళ్ళకి చెప్తాను, తాగితే ఇన్ని నష్టాలు కలుగుతాయి, తాగితే ఇన్ని కష్టాలు వస్తాయి, తాగితే ఇలా జరిగిద్ది, తాగితే ఎలా జరిగిద్ది అని నేను చెప్పను. వాడికి టైం వేస్ట్. ఎందుకంటే అయినా వాడికి తెలుసు త్రాగుడు వల్ల కలుగు నష్టములు ఏమి అని మనం క్వశ్చన్ వేస్తే 24 రాస్తాడు వాడు. వాడికి తెలుసు. మనమన్నా చూస్తాం, వాడు ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాడు కాబట్టి ఏమేమి నష్టాలు కలుగుతాయి రాస్తాడు వాడు. కాబట్టి తాగితే ఎట్లా ఇది ఈ సోచి చెప్పటం కాదు. నా దగ్గరికి వచ్చినోడికి ఏం చెబుతాను తెలుసా? అది నీ నుంచి వదిలిపోవాలనుకుంటున్నావా? అదొక్కటి చెప్పు, నిజంగా చెప్పు. నాకు వద్దన్నా ఈ దరిద్రం వదలవు, దాని నుంచి బయటపడాలనుకుంటున్నానన్నా నువ్వు నిజంగా చెప్తున్నావా? అవునన్నా నిజంగా కోరుకుంటున్నావు. అట్లయితే నువ్వు ఒక పని చేయి. తాగితే కలిగే నష్టాలు ఏమిటో నేను చెప్పను, కానీ తాగుడు నుంచి ఎలా బయటపడాలో చెప్తా. చెప్పన్నా ఏం చేయమంటా చెప్పండి. ఏం చేయొద్దు, ఏడు ఉండు, ఒక 3 రోజులు అని చెబుతా. లేకపోతే మీ ఊర్లోకి వెళ్ళి మీ ఊర్లో మందిరం చూసుకో, దేవుని మందిరం చూసుకో, 3 రోజులు ఉండు. ఒక్క చిన్న పని చేయి, 3 రోజులు ఏమీ తినొద్దు అని చెబుతా. ఒకవేళ నీకేదన్నా బలహీనతలు ఉంటే మజ్జిగ, మంచినీళ్ళు, పాలు ద్రవ పదార్థంగా తీసుకో. మళ్ళీ అలాగని జ్యూసులు తాగావు, పీపాలు ఇక సరిపోయిద్ది. మజ్జిగ, మంచినీళ్ళు, పాలు తీసుకో. 3 days పొరపాటును కూడా తినొద్దు, బఠానీ గింజ కూడా తినొద్దు. నేను చెప్పినట్టు అలా ఉండు అని చెప్తా. ఎందుకు చెప్తానో తెలుసా? ఆ 3 దినాలు ఈ ద్రవ పదార్థాలు తీసుకుంటా ఉంటే ఏం జరిగిద్దంటే ఎసిడిటీ ఫామ్ కాకుండా, పొట్ట ఖాళీగా లేకుండా, దానివల్ల మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది ద్రవ పదార్థాలు తీసుకుంటే. కొంతమంది కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉంటారు, అది క్షేమకరం కాదు. ఉపవాసం ఉండొచ్చు కానీ శరీరాన్ని నల్లగొట్టవచ్చు, కానీ అసలు పూర్తిగా లేకుండా పోయేంత చేయకూడదు. అంటే పెట్టులో పెట్టే స్థాయికి వెళ్ళకూడదు. చాలామన్నా చెప్పాడు, నల్లగొట్టమన్నాడు, ఏకంగా నేను పెట్టులోనే పెట్టానంటే ఇక నువ్వు ఆత్మగా జరగాల్సిందే కానీ ఇక బాడీ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఎద్దుని కంట్రోల్ చేయాలి. ఎప్పుడన్నా ఒకసారి ఫుడ్ ఆపేసేయాలి, కానీ మొత్తానికి ఆపేసామనుకో ఇక ఎద్దు మనల్ని లాగటం కాదు, ఇక మనం దాన్ని బయటికి లాగాల్సి వచ్చింది. అర్థమైంది కదా? అందుకని ద్రవ పదార్థం తీసుకుంటా, మజ్జిగ, మంచినీళ్ళు, పాలు, ఏదో ఒక పదార్థం, ద్రవ పదార్థం తీసుకుంటా.
ఆ గ్యాస్ ఫామ్ కాకుండా, ఎసిడిటీ ఫామ్ కాకుండా జాగ్రత్త పడాలి. 3 days. అప్పుడు ఏం జరుగుతుందంటే, శరీరాన్ని అణుచుకోవటం, అదుపు చేసుకోవటం అనేది సాధన మొదలైంది ఆ వ్యక్తిలో. 3 రోజులు ఆహారం దగ్గరే ఉంది, పోయి తినొచ్చు, ఎవ్వరు ఆపరు అతన్ని. పోయి తినొచ్చు, డబ్బులు కూడా ఉన్నాయి, ఫుడ్ ఉంది, కానీ తను తినకుండా ఆగాడు. ఆ 3 రోజులు అయిన తర్వాత చెప్తా, తమ్ముడా ఎక్కడ నువ్వు బానిసవయ్యావు? 3 రోజులు కఠిన ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఇంత కట్టడిగా నిలబడగలిగావే. నువ్వు రోజు తినే ఆహారాన్ని నిర్దాక్షిణ్యంగా మానుకొని 3 రోజులు అలా నిలబడగలిగావు. ఇంత మనోనిగ్రహం ఉంది నీ దగ్గర. నువ్వు ఎక్కడ బానిసవయ్యావు దానికి? పొరపాటును కూడా బానిస కాలం నువ్వు నిలబడతావు, దేవుడు నేను నిలబెడతాడు. ఇక అలానే కొనసాగు. నువ్వు బానిసవ కాలా, నీలో ఇంకా దేహ నియంత్రణ ఉంది, దేహాన్ని వశపరచుకోగల దమ్ముంది, శక్తి ఉంది నీ దగ్గర. నీకు తెలియదు, నువ్వు అనుకుంటున్నావు నేను బానిసనైపోయాను అని. నో, కాలా. బానిసవైతే ఒక్క పూట కూడా అన్నానికి ఉండలేవు తినకుండా. కానీ 3 days ఏం తినకుండా ఉన్నావంటే నీలో ఎంత దమ్ముందో నీకు అర్థం కాల, నాకు అర్థమైంది. ఖచ్చితంగా నువ్వు జయిస్తావు అని ప్రార్థన చేస్తా. అలా వందల వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చాను. ఈరోజు చక్కగా వాళ్ళల్లో సేవకులయ్యారు, దైవజనులై సేవ చేస్తున్నారండి. చిన్న విషయం, ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. రెండవది నిద్ర మేల్కొని చేసే ప్రార్థన. ఇక్కడ కూడా నియంత్రణ ఉంటుంది. నలగగొట్టుకునే ప్రక్రియలో రెండవది నిద్రలేమి. సహజంగా సైన్స్, వైద్యులు చెప్పేది ఏంటంటే తగినంత నిద్రపోకపోతే రకరకాల రోగాలు వస్తాయని. నిజమే, నిద్రపోవాల్సిందే. కానీ అప్పుడప్పుడు రెగ్యులర్గా నిద్ర మానుకుంటే శాశ్వత నిద్రపోవాల్సి వచ్చింది, లేదా ఎర్రగడ్డకు పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ ఎర్రగడ్డ ఎందుకు? బ్రెయిన్కి రెస్ట్ లేకపోతే మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది. అర్థమైందా? కాలేదా? అయింది కదా. కాబట్టి వారంలో ఒకరోజు ఫాస్టింగ్ కింద కేటాయిస్తే కనీసం వీక్లీ వన్స్ 6 రోజులు నిద్రపో, ఒక్కరోజు నిద్రను పక్కన పెట్టు. ఎంతవరకు ఉండగలవో సాధన మొదలుపెట్టు. ప్లీజ్, నేను చెప్పేది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఎన్నో రకాల బలహీనతలు ఎన్నో ఏళ్తున్నాయి నిన్ను. నియంత్రణ కోల్పోయావు. ఈరోజు నేత్రాశ పాపం, శరీరాశ, జీవోపడంబం, ఇవి మాత్రమే కాదు, ఈ వినే పాపము, చేసే పాపము, ఆలోచించే పాపము, మాట్లాడే పాపము, అన్ని పాపాలు కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే దేవుడు ఒప్పుకోట్లా. నువ్వు దేనికి బానిస అవటం నాకు ఇష్టము లేదు, నువ్వు దేనికి దాసురాలు అవటం నాకు ఇష్టము లేదు. నువ్వు జయించిన వ్యక్తివై ఉండాలి. పౌలు వలె నువ్వు కిరీటాన్ని సాధించే వ్యక్తివై ఉండాలి, ఏలే వ్యక్తివై ఉండాలి. అట్లా ఇష్టపడతాడా దేవుడు? లేకపోతే పర్లేదులే నాన్న అప్పుడప్పుడు చేసుకోయ్యా అని ఏమన్నా అంటాడా? మీ మనస్సాక్షిని అడగండి. దేవుడు ఏం ఒప్పుకుంటాడు, ఏం ఒప్పుకోడు? నువ్వు వాటిని ఎదిరించాల్సిందే, వాటి మీద యుద్ధం ప్రకటించాల్సిందే, పోరాడాల్సిందే, పరిశుద్ధ జీవితాన్ని నువ్వు సాధన చేయాల్సిందే అనేది దేవుడు ఒప్పుకుంటాడా? అట్లా ఉండలేవులే నాన్న, కొంచెం కష్టమే కానీ మరి ఎక్కువ చేయవాకు, ఎప్పుడన్నోసారి చేసుకో పాపు అంటాడా? దేవుడు ఏమంటాడు చెప్పు, నువ్వు నాకు చెప్పు, తొందరగా చెప్పు. చిన్న చిత్తగా ఉండొచ్చులే నాన్న, ఎప్పుడన్నా ఒకసారి. మనుషులురా మీరు, మీరు మనుషులురా, మీరు అప్పుడప్పుడు బలహీన పడుతుంటారు నాన్న, ఏం ఇబ్బంది పడొద్దురా, మీరు మనుషులురా. మనల్ని మనుషుల్లాగా వదిలేయాలని అనుకున్నాడా? లేకపోతే దైవములు అన్న మెట్టుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడా? మనల్ని ఎలా చూసి వస్తే ప్రాణం పెట్టాడు? మనల్ని ఆ మెట్లో చూడాలనుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? కాబట్టి మనం మనుషులం, మనం బలహీన పడుతుంటాం, మనం అట్టవుతాం ఎట్టవుతాం అంటే చివరికి మట్టి అవుతాం. కాదు, మనుషులమే, ఆ సంగతి దేవుడికి తెలుసు. మనిషినే
మహానుభావునిగా దైవము అన్న మెట్టుకు తీసుకెళ్ళడానికి దేవుడు నడుంగట్టాడు. ఎట్లా ఒప్పుకుంటాడు, ఎట్లా రాసి పడతాడండి నేను పాపం చేస్తానంటే? ఒకవేళ దేవుడు నిద్రపోతే ఆ నిద్రలో కూడా ఒప్పుకోడు దేవుడు. ప్రభా బాగా నిద్రపోతున్నట్టున్నావు, ఒక్కసారి పాపం చేసుకుంటానే అంటే అనడం. నిద్రపోవాళ్లే ఒకవేళ నిద్రపోతున్నాడు, ఒక్కోసారి మనం నిద్రపోయేటప్పుడు చెప్తే అంటుంటారు కదా, అట్లా దేవుడు అనడం. నిద్రలో అయిపోయిన ప్రభా నేను చిన్న పాపం చేసుకుంటానే అంటే అనడు, అంటాడు. ఏంటాను ఏంటి ఇప్పుడు అన్నది? చిన్న పాపం చేసుకుంటారు, పళ్ళు రాలిపోతాయి. పాపం ఏంటారు కదవా? పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము. నా సన్నిధి పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధుడును, నా రాజ్యము పరిశుద్ధమైనది. నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధతను ఇష్టపడాలి. నీ హృదయంలో అది వాంఛ అయి ఉండాలి. పరిశుద్ధి 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 అని విన మడుపురమదిగో పదరే ప్రియులారా. పరిశుద్ధి 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 అని విన మడుపురమదిగో పదరే ప్రియులారా. నోరు పరిశుద్ధం, కన్ను పరిశుద్ధం, వినే చెవి పరిశుద్ధం, ఆలోచించే ఆలోచన తల పరిశుద్ధం, హృదయము పరిశుద్ధం, చేతలు పరిశుద్ధం, నడతలు పరిశుద్ధం. ఇది దేవుడు కోరుతుంది. 100కి 1000% ఉండదో, 100కు 100% దేవుడు కోరుతుంది ఇదే. దేనైనా సరే నువ్వు అణచిపెట్టాల్సిందే. ఏది నీ మీద ఎక్కి నీ నేలటానికి నేను ఒప్పుకోను. అది గతం. ఇప్పుడు నేను ఒప్పుకోను. దేన్నైనా నువ్వు కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. అవసరమైతే ఆ స్థాయిలో శరీరాన్ని నలగగొట్టైనా సరే సాధన చేయాలి. ఉపవాస ప్రార్థన అక్కర్లేదనే భ్రష్ట బోధ తయారైంది. ఉపవాస ప్రార్థన అక్కర్లేదనే భ్రష్ట బోధ తయారైంది. పొర్రపాటును కూడా వినొద్దు. ఉపవాస ప్రార్థన మనకు ఆయువు పట్టు అంతే. ప్రార్థనే అక్కర్లేదనే భ్రష్టులు కూడా తయారయ్యారు. ఎంత సైతాన్ బ్యాచ్ అన్నమాట. మళ్ళీ నేను పాస్టర్ అంటాడు, ముసుగేసుకుంటాడు. నేను సేవకుడిని అంటాడు. అసలు సిద్ధాంత విషయంలో నాకు భారం అంటాడు. సత్యం కోసం రోషం అంటాడు. ఒట్టిదే. ఈ స్తుతి ఆరాధన అక్కర్లేదంటాడు. ఇది స్తుతించి ఆరాధించినట్టు ఎప్పుడు ఒక్క వీడియో కూడా ఉండదు. ఈ ప్రార్థన చేసి భారం కలిగి బిడ్డల్ని ప్రార్థనలో నడిపినట్టు ఒక్కటి కనపడదు. కొంతమంది భ్రష్టులు తయారయ్యారు. ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది ఒక పోస్టర్ పడదు. శుభ్రంగా తింటారు, బరీగా తింటారు, వాగుతూ ఉంటారు కొంతమంది. ఈ భ్రష్టుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తిండిపోతులు. మనం దాన్ని అధిగమించాలి. మనం నడుం కట్టాలి. ప్రియులారా, ఈ విషయాలన్నీ కొంచెం మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పాపులై ఉండండి అన్నాడా? ప్రభా నువ్వు దేవుడి నాయన, నేను మనుషుడిని నాయన, నువ్వు పరిశుద్ధుడి ప్రభా, నేను పాపని. ఎన్ని రోజులు పాడతావురా పాపం? ఆ పాప పాట ఎన్ని రోజులు పాడతా? మారవా? దరిద్రుడా, మారవా? పరిశుద్ధతలోకి రావా? రాలేకపోతున్నా ప్రభా, రాలేకపోతున్నా తండ్రి. తినరా, రోజుకి 5 సార్లు తిను దరిద్రుడా, వస్తావు. నాకు నేను అంతే ఫీల్ అవుతా. దేవుడే తిడుతున్నట్టు ఫీల్ అవుతా. ఖచ్చితంగా నడుంగట్టాలి. భక్తి సాధన మనం నేర్చుకోవాలి. దేహాన్ని నియంత్రించుకోవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. శాశ్వతమా ఈ దేహం అనే పాట విన్నారు కదా. అందులో 2వ చరణం భలే మాట ఉంటుంది. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా. ఎరా తృప్తి కలిగిందా నీకు? ఎక్కువైతుందా? తృప్తి కలిగిందా? ఎక్కువ అవుతుందా? ఎన్ని చూసావు సీరియళ్ళు? పిచ్చి వదిలిందా? సంవత్సరాల నుంచి కళ్ళు పోయిందా? కళ్ళ చూడొచ్చిందా? చూస్తానే ఉంటావు. పిచ్చి వదిలిందా? ఇంకా కొత్తవి
పక్క వదిన వచ్చింది, వదినా ఏందో ఏందో సీరియల్ వచ్చిందమ్మో, అంతా మీ స్టోరీయే అని. ఏం పేరు దాని పేరు, ఏ టైంలో వస్తుంది అని. ఈ దెయ్యమోహంది మిమ్మల్ని కాదులేండి, ఆ దెయ్యమోహంది జీవితం ఈ దెయ్యమోహంది అడిగితే ఏ టైంలో వస్తుంది ఏ సీరియల్ అది అని. ఎన్ని సీరియళ్ళు చూసామో పిచ్చి వదిలిందా, ఎన్ని సినిమాలు చూసామో నేత్రాశ పాపం హృదయంలో చచ్చిందా, ఎన్ని పదార్థాలు తిన్నామో జిహ్వచాపల్యం చచ్చిందా, ఎన్ని విన్నామో చెవికున్న ఇది చచ్చిందా. ఈ దేహంతో అనుకున్నవన్నీ ఎన్నో చేశాం, వాంఛలు తెచ్చినాయా, చావో. ఈ దేహం చచ్చిందాక అవి చావో. అలాగని ఆ పని చేశారు. దేవుడు తీసుకున్నదాకా ఉండాలి, మనకే మనం పోయామంటే పాతాళానికి పోతుంది, నరకానికి. ఎందుకు వచ్చిన గొడవ? దేహమును చంపొద్దు, దాని ఇచ్చలను చంపునట్లు ఉపవాసముతోనూ జాగరణతోనూ నలగొట్టమని పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు. ఏ స్థితిలో నుంచి పడిపోయావో, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావో, ఏ మెట్టును వదిలిపెట్టావో, ఏ స్థితికి వెళ్ళిపోయావో ఆ మెట్టుకు నువ్వు మళ్ళీ రావాలి. అయిపోయింది. సాధన మొదలుపెట్టు, భక్తి సాధన మొదలుపెట్టు, ఏకాంతంలో దేవుని కలుసుకో, ప్రార్థనలో పెనుగులాడు, ఉపవాసము చేత జాగరణ చేత దేహాన్ని నలగొట్టు. ఒకేసారి నువ్వు ఉండలేకపోవచ్చు. ఒకరోజు ఒక పూట ఆహారం మానేసాయి, ప్రాణం పోయిద్దా? ఒక్క పూట తిండి మానుకుంటే చచ్చిపోతామా? రెండోసారి కొంచెం ఒక నెక్స్ట్ వీక్ రెండు పూట్ల మానేసాయి. ఇంతవరకు నేను ఫాస్టింగ్ ఉండలేదంటే మొదలుపెట్టు, సాధన మొదలుపెట్టు. అనగా అనగా రాగం అతీలు చూడు, తినగ తినగ వేము సాధనమున పనుల సమకూరు ధరలోన. ఈ శరీరాన్ని కూడా అదుపు చేసుకునే విషయంలో లోకస్తులు చూడండి, పొద్దున్న లేచిన కాడి నుంచి పరిగెత్తుతా ఉన్న రోడ్ల మీద పడి. అంటే శరీరాన్ని అదుపు చేసుకోవడానికి రోగగ్రస్తం కాకుండా, మనమేమో పాపగ్రస్తం కాకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? రోగగ్రస్తం కాకుండా వాళ్ళు కుస్తీలు పడుతున్నారు, మనం పాపగ్రస్తం కాకుండా ఇవి చేయాలి. వారంలో ఒక్కరోజు నైటు పనులన్నీ ముగించేసుకో, చక్కగా వెళ్ళిపో మోకాళ్ళ మీదకి వెళ్ళిపో. 11ంటికి నువ్వు పండుకునే అలవాటు ఉంటే 2 గంటలు 1 గంట దాకా 1 గంట బైబిల్ చదువు, 1 గంట సేపు దేవునితో మాట్లాడుకుంటా ఉండు, మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టు. 2 గంటలు 1 గంటకి పండుకో. తర్వాత నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక్కసారి ట్రై చేయి. వారంలో కనీసం ఒక్కరోజు ఇంకొక గంట అదనంగా ఉంటానే ట్రై చేయి, ఇంకొక గంట అదనంగా. చివరికి ఎట్లా అయిపోతుందో తెలుసా? నైట్ మొత్తం మేలుకునే స్థాయికి వచ్చేస్తావు, నీ బాడీ అలవాటు పడింది. అప్పుడు జాగారములతో ప్రార్థన చేయుట అనేది అలవాటు అయిపోతుంది నీకు. శరీరం నీ అదుపులో ఉంటుంది. నిద్ర వస్తుంది, నా వల్ల కాదు అంటదే, ఉండు. గాడిద, ప్రియమైన గాడిద, కంట్రోల్లో ఉండు, పళ్ళు రాలిపోతాయి. ఎగస్టాల్ చేసావంటే రేపు కూడా నిద్ర ఆపేస్తాను, నీకు వద్దులే అంట. నువ్వు నీ దేహాన్ని ఏలటాన్ని సాధన చేయి, ఇది పాఠం. నీ శరీరాన్ని ఏలు, దాన్ని నియంత్రించడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యి. దానికి అద్భుతంగా ఉపయోగపడే 2 సాధనలు ఉపవాస ప్రార్థన మరియు జాగారం. ఈ 2 లేకపోతే శరీరం దెబ్బతింటుంది. కానీ ఆ 2 పుష్కలంగా పెడితే మన ఆత్మను నాశనం చేసిద్ది. ఏంటిది? ఏదో ఒకట్లే, మీ సరుకు అయిపోయినట్టుంది, పైకి లేచి నిలబడండి. నిద్ర ఆహారము 2 మాట్లాడతారు చూడు ఎవరైనా. నిద్రాహారాలు మాని ఆలోచిస్తున్నానయ్యా అని అంటే నిద్రాహారాలు మానేస్తే దేహం ఎఫెక్ట్ అయింది. అలాగని దీనికి పుష్కలంగా నిద్రాహారాలు ఇచ్చామనుకో, ఇది మన ఆత్మను ఎఫెక్ట్ చేసిద్ది. కాబట్టి మన ఆత్మ క్షేమం పొందినట్లు, మన దేహము కట్టడిలో ఉండునట్లు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఐహిక విచారాలు, దేహవాంఛలు, లైంగిక ఇచ్ఛలు అన్నిటినీ కంట్రోల్ చేసుకోవటానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం. దానికోసం ప్రార్థన చేయండి. ఏమండి, సంపాదన అవసరమే, కానీ బతుకంతా అదే కాదు. కొద్దిగా అప్పుడప్పుడు కాస్త ఏకాంతంగా కాస్త ఉపవాసం ప్రతిష్ఠించుకొని, అన్నయ్య ఇప్పుడు ఉండాలా ఏందన్నయ్య, ఎండాకాలం ఉపవాసం ఉంటే సత్తాం అన్నయ్య అనొద్దు.
నీకు ఎప్పుడు అనుకూలత ఉంటే అప్పుడు అవకాశం ఉన్నంత వరకు ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఉండొచ్చు. బలహీనతలు ఏం లేకుండా ఆరోగ్యం బాగుంటే చక్కగా మజ్జిగ, మంచినీళ్ళు, పాలు అవి తాగుకుంటా కాస్త కూస్తా ఈ బలహీనతలు ఉన్నా కూడా వైద్యులే చెప్పారు కదా. నేను చెప్పేది ఏముంది, వారానికి ఒకసారి తిండి మానుకుంటారా బాగుంటారని చెప్పి వైద్యులే చెప్పారుగా. రోజుకి 3 పూట్ల పెడుతున్నాం, వారానికి 7 రోజులైతే 7 రోజులు తింటానే ఉన్నాం. ఒక్కరోజు మానుకోండి, మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. మన ఆత్మ కూడా మంచిది. సాధన చేద్దామా? ఎంతమంది కనెక్ట్ అయ్యారు చెప్పిన మాటలకి? ఏం సాధన చేద్దాం? రోజుకి 5 సార్లు తింటామా? ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేద్దాం. నేను పరిశీలించుకుంటాను ప్రతిదీ కూడా, నా ఆత్మీయ జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి, ఏ దశలో నేను ఎలా ఉన్నాను, ఏ స్థితిలో నేను ఉన్నప్పుడు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ఎక్కువ ఉపవాసాల్లో గడుపుతున్నప్పుడు ఎలా ఉంది నా ఆత్మీయ స్థితి, నేను ఆ ఉపవాసాన్ని మానేసి తినటం మొదలుపెట్టిన తర్వాత ఎలా దిగజారింది, అన్నీ ముందు నన్ను నేను ఎక్స్రే చేసుకొని నా మీద ప్రయోగాలు చేసుకొని మీకు చెబుతుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోమియో తత్వవేత్త హానిమాన్ అని, శామ్యుల్ హానిమాన్ అని 100 రకాల మందులు తన బాడీ మీద ట్రై చేసి కనిపెట్టాడంట. ఎదుటోడి మీద కాదు, తన బాడీ మీదే పరీక్ష చేసుకుని 100 రకాల మందులు కనిపెట్టాడంట ఆయన. అట్లనే ఆధ్యాత్మిక సాధనలో నన్ను నేను పరిశీలించుకుంటూ మీకు నేర్పుతూ ఉంటాను. ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అనే పాఠం. అందుకే మీ అందరికీ మళ్ళొక్కసారి ఒక కదలిక తీసుకొని రావాలని దేవుని ఆత్మ ప్రేరణతో ఈ విషయాలు అందించాం. ఎంతమందికి స్పష్టంగా అర్థమైనాయి? నువ్వు కోల్పోయిన ఆత్మీయత తిరిగి నువ్వు సాధన చేయటానికి, నువ్వు నీలో దిగజారిపోయినటువంటి ఆ ఆత్మీయ బలం తిరిగి పుంజుకోవటానికి ఈరోజు నువ్వు నడుంగట్టు. ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రతిష్ఠించుకుందాం. మనం ప్రార్థనలో ఉపవాసాలతో దేవుని కలుసుకుందాం. ఓకే, రైట్. కొంచెం చల్లబడ్డ తర్వాత నేను ప్రకటిస్తాను 3 రోజులు. ప్రస్తుతానికి మీ అనుకూలతను బట్టి మీరు ఉపవాసం వైపు ఒక రోజన్నా ప్రతిష్ఠ చేసుకొని కాస్త అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటాం అలవాటు చేసుకోండి. ఓకే, రైట్. ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూయండి. ఈరోజు నీవు నాకు అందించిన మాటలన్నిటి కొరకై కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ధన వ్యామోహం, ఐహిక విచారాలు, భోగేచ్ఛలు, వ్యర్థమైన మాటలు, నేత్రాశ, పాపం ఈరోజు మా భక్తిని ఎంతో పాడు చేసింది. ఒకప్పుడు అన్ని కంట్రోల్లో ఉన్న ఈరోజు కనీసం చిన్న సెల్ ఫోన్ను కూడా జయించలేని దయనీయమైన పరిస్థితి వచ్చేసింది మా బతుకుల్లో. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే అస్సలు ఏమీ పొద్దుపోవటం లేదు, ఏమీ నడవట్లేదు. ప్రభా, ఎందుకు దీనికి అంత బానిస? ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని విపరీతంగా చదివే నేను ఈరోజు సెల్ ఫోన్లో ఎందుకు పిచ్చి పిచ్చి అన్ని మనుషులు కల్పించిన అబద్ధాలన్నీ ఎందుకు నేను చూస్తున్నాను, ఎందుకు మోసపోతున్నాను? ప్రభా, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని తిండి విషయంలో కావచ్చు, భోగేచ్ఛల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో నేను బలహీనపడుతున్నాను. ఆత్మీయత కోల్పోయాను, దేహ సంబంధిగా మారుతున్నానని నాకు అర్థమవుతుంది. దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను నీ రక్తంతో మళ్ళొక్కసారి కడుగు ప్రభువా. ఉపవాస తీర్మానం, జాగారముతో నైట్ కనిపెట్టి ప్రార్థన చేయడం అనే తీర్మానం చేసుకున్నాను. నన్ను ప్రోత్సహించు తండ్రి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు నన్ను పరిశుద్ధ కొండ. దేవా, కనికరించు. నేను ఎక్కాల్సిందే. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలమన్న ఆ ఫలం నేను ఫలించాల్సిందే. నేను పాపంతో రాజీ పడితే నువ్వు రాజీ పడవు నాతో. పాపాన్ని అసహించుకొని యుద్ధం ప్రకటించినప్పుడే రాజీ పడతావు నాతో. దేవా, నన్ను బలపరచు, కృపతో జ్ఞాపకం చేసుకొని నన్ను నూతనపరచమని, క్రొత్త శక్తి దయచేయమని, నేను తీర్మానం చేస్తుండగా నన్ను బలపరచమని, నీ కొరకు పరిశుద్ధమైన ఫలము ఫలించడానికి నాకు శక్తిని మనసారా కోరుకుంటూ, ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు, వేదనలు, దుఃఖం యావత్తు తొలగించి గొప్ప విడుదల ప్రసాదించు. ఆత్మీయ జీవితంలో బలాన్నిచ్చి, దైనందిన జీవితంలో అక్కర్లు కూడా తీర్చి, సమస్యలు పరిష్కరించి సహాయం ఇచ్చి, యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చిన్న మాట. ఎప్పుడైతే ఇలా
అప్పుడప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, ప్రార్థనలో పెనుగులాడతామో మన ఆత్మ బలం పొందటమే కాదు, శరీరం కంట్రోల్లో ఉండటమే కాదు, దేవుని శక్తి మన మీదకి దిగొస్తుంది. అది మన ఇంట్లో, మన ఒంట్లోనే కాదు, మన సమాజంలో కూడా పనిచేస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి ఎంత బలీయమైందంటే నిన్ను చూసినప్పుడు దెయ్యాలు కూడా పారిపోతాయి, మొండి దెయ్యాలు కూడా వదిలిపోతాయి. తెలుసా? అంత పట్టుంది ఫాస్టింగ్లో. ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైంది. నిన్ను దయ్యం సమీపించకపోగా నువ్వు కనపడినప్పుడు అది పరారవుతుంది. నిన్ను వేధిస్తున్న మొండి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆహారం మానేసి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, ప్రార్థనలో ఉంటావు. మంచి అలవాటు అండి, మంచి అలవాటు. ఈ అంశాన్ని మీరు మళ్ళీ వినండి, తప్పకుండా మీరు సాధన చేయండి. పౌలంతటి వాడికే ఆ మాట అవసరమైందంటే ఊహించండి. అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టుడను అవుతానేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. అంటే పౌలంతటి పరిపూర్ణుడే దాన్ని నలగొట్టాల్సి వచ్చింది బాడీని. అంటే నువ్వు నేను ఎంత? మనకు మాత్రం అవసరం లేదా శరీరాన్ని నలగగొట్టుట అనే సాధన? చిన్న విషయం అది. అలా నలగొట్టకపోతే అది లోబడదు అని చెప్పాడు. అది లోబడాలంటే తప్పదు, దాన్ని నలగొట్టాల్సిందే. జాగ్రత్తగా ఆలోచించి మంచి తీర్మానం తీసుకోండి. మీరు కాస్త స్పిరిచువల్గా సీనియర్స్గా ఉన్నారు కనుక మీకు ఈ విషయం అందించాను. కృప మనందరికీ తోడై ఉండును గాక. బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, కేసులు కావచ్చు, అనుకున్నది నెరవేరకపోవటం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, నీ భౌతిక అక్కరలు, ఆత్మీయ అక్కలు రెండింటికి కూడా దేవుని దగ్గర సమాధానం ఉంది. కానీ నువ్వు ప్రతిష్ట చేసుకొని రావాలి ఆయన దగ్గరికి, కూర్చోవాలి ఆయనతో, ఉపవాసంతో కార్యం చూస్తావు, విడుదల చూస్తావు, గొప్ప విజయాన్ని చూస్తావు, తిరిగి పునరుద్ధరించబడతావు, నూతనపరచబడతావు, క్రొత్త శక్తితో నింపబడతావు. దేవుని సహాయం అలాగ మనకు లభించుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. బానిసలుగా కాక ఏలికలుగా దేవుడు మనల్ని చేయును గాక. ప్రభువుకే మనము దాసుల మగుదుము గాక. ప్రభువుకే మనము దాసుల మగుదుము గాక. ఓ అన్నిటిని మనము ఏలుదుము గాక. యేసునామమున ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు. సెలవు. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి వారు ప్రార్థించినప్పుడు గొప్ప స్వస్థత, విడుదల, ఆరోగ్యం ప్రసాదించి వారిని పీడించే మొండి సమస్యలు, బలహీనతలు యేసు నామములో తొలగిపోయినట్లు కృప దయచేయండి. ఎవరి బిడ్డలు, ఎవరి తల్లులు, ఎవరి తండ్రులు, ఎవరి అన్నలు, ఎవరి తమ్ముళ్ళు, ఎవరి భర్త, ఎవరి భార్య, ఎవరు ఏ సమస్యలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, సమస్యలు, కుటుంబ కలతలతో అల్లాడుతున్న వారికి విడుదల దయచి, ప్రయత్నాలు వైఫల్యం చెంది విఫలత అయిపోయి నిరాశ ఊబిలో కూరుకుపోయిన వారిని సైతం తిరిగి పునరుజ్జీవింపచేయండి. లేవనెత్తండి ప్రభువా. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అద్భుతములు చేయగలిగిన దేవుడు, మరి ఎక్కువగా చేయగలిగిన దేవుడో అని వారి జీవితాల్లో రుజువుపరచమని, తిరుగు ప్రయాణాల్లో బిడ్డలకు తోడై ఉండు. నిలిచి ఉంటుంది బిడ్డలకు నీ కాపుదల దయచే. రెండవ ఆరాధనలో కూడా నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. అందరి కోసం చేసి సంతోషంగా తప్పకుండా ఫాస్టింగ్ సాధన చేయండి. నైట్ మేల్కొని ప్రార్థించడం కూడా మొదలు పెట్టండి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా, నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా, మొర్ర పెట్టు చున్నానికేగా, మొర్ర పెట్టు చున్నానికేగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడా నా ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణ భూతుడ నీవే, స్తుతికి కారణ భూతుడ నీవే, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను
దేవా నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను. నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా. వెగటు గలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. వెగటు గలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారా? పరీక్షల కోసం సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారా? ప్రభా, చదువుకున్న బిడ్డలు ఎగ్జామ్ సిద్ధమై ఉన్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకో. ఈ పరీక్షల్లో వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని మేము అడుగుతున్నాం. తప్పకుండా మీరు చేస్తారు, వారు అవుతారు. ఇంతకంటే శ్రేష్టమైన పరీక్షలు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాయి. ఆ విషయాల్లో కూడా వారు క్వాలిఫై కావాలి, ఫస్ట్ క్లాస్లో రావాలి. 2 విధములైన పరీక్షలలో మేమందరము జయం పొందినట్లు మాకు మా బిడ్డలకు కృప దయచేయమని మీరు చేశారని ముందే విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ మనిషిని కలవాలని మాట్లాడాలని ఆశ ఉంది, కానీ మళ్ళీ 2వ కూటం టైం అవుతుంది కదా. సో దేవుని చిత్తమైతే మరో పర్యాయం కలుద్దాం. మరి నేను వస్తా, మరి ప్రెజర్ చేయకుండా మాట్లాడించకుండా జస్ట్ చేతులు ఉంచనిస్తే వస్తా. ఆ దారి ఇవ్వండి, ఇక్కడ కొంచెం చేతులు ఉంచుతాను, అలా వెళ్ళొచ్చు. పురుషులు ఈ ప్రక్కన ఉండండి, కొంచెం జరిగి ఉండండి, స్త్రీలు ఆ ప్రక్కన ఉండండి. దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తారు. చేతులు ఉంచుతారు, ఎవరు మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు.